వచ్చేసి హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమः నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. నిధాయ హృది విశ్వేశం నిధాయ గురువందనం బాలానా సుఖబోధాయ క్రియతే తర్కసంగ్రహః. ఓం నమః కణాద గౌతమ వాత్స్యాయనాదిభ్యః అర్ధ విద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్యో మునిభ్యో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈరోజు తర్క సంగ్రహంలో ఒకసారి పునర్విమర్శ చేసుకొని దీనిలోకి వెళ్ళిపోదాం. గుణములు చెప్పుకుంటున్నాం. గుణముల్లో 16వది బుద్ధి. ఈ బుద్ధి అనేటువంటిది ప్రధానమైనటువంటిది. దీని గురించి తెలుసుకోవాలి. ఇది 16వది, 24లో 16వది. ఇది సర్వ వ్యవహార హేతు జ్ఞానం బుద్ధి. ఇది అసలు బుద్ధికి లక్షణం చెప్పమనంటే మనకు సూత్రం ఇది. సర్వ వ్యవహార హేతు జ్ఞానం బుద్ధి. సమస్తమైనటువంటి అన్ని రకములైనటువంటి వ్యవహారములకు కారణమైనది జ్ఞానము. దానినే బుద్ధి అంటారు. అది సమస్త వ్యవహారములు అన్నాడు. అందులో సమస్త అనే మాట వేశారు. ఇక్కడ అన్ని వ్యవహారములకు అన్నిటికి కూడా కారణమైనది జ్ఞానము. దానినే బుద్ధి అన్నారు. అయితే ఇది స్మృతి అనుభవం అనే రెండు విధాలుగా ఉంటుంది. ఈ బుద్ధి అనేటువంటిది స్మృతి అనుభవం. స్మృతి అంటే మనకు తెలిసినటువంటిది, అనగా ఏమిటంటే గుర్తుకు రావటం, స్మరణకు రావటం అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే స్మృతి అనేటువంటిది. అనుభవం అనేటువంటిది మనకు అనుభవం ఒకసారి చూసామనుకో, రెండోసారి అనుభవం, ఇట్లా ఈ విధంగా మనం తెలుసుకుంటుంటాం. అట్లా అనుభవం వల్ల తెలుసుకుంటుంటాం. అనుభవం ఉంటేనే కానీ మనకు బాగా బుద్ధికి పట్టదు. ఇట్లా రెండు విధాలుగా ఉంటుంది ఈ జ్ఞానము, లేకపోతే బుద్ధి. ఇది అర్థం. ఇక్కడ జ్ఞానము బుద్ధిని ఒకే పదంతో ఒకే అర్థం భావంతో చెప్తున్నాడు. అది ఇకపోతే శృతి అంటే ఏమిటి? సర్వ వ్యవహార హేతు జ్ఞానం బుద్ధి అన్నాడు. దానిలో రెండు భాగాలు, శృతి ఒకటి, అనుభవం ఒకటి, రెండు. దీనిలో శృతి అంటే ఏమిటి అంటే సంస్కారమాత్ర జన్యం. సంస్కారమాత్ర జన్యం శృతి అనగా సంస్కారముతో కలుగునట్టి జ్ఞానము స్మృతి. సంస్కారం అనేటువంటిది ఉంటే వాటికి స్మృతి కలుగుతుంటుంది. ఏమిటి ఈ సంస్కారం వల్ల అనేటువంటిది అంటే ఏమిటనమాట? వినటం. గురువు గారు చెబుతుంటుంటే వింటూ ఉంటున్నాడు. ఆ వినటం అనేటువంటిది ఏమిటంటే ఎక్కడో మనసు పెట్టుకొని అక్కడ కూర్చొని వింటున్నానులే అనంటే కాదు. ఇక్కడ వినటం అనేటువంటి మాట అంటే శ్రద్ధ. శ్రద్ధ ఉంటేనే వాడికి ఆ చెప్పేటువంటి వినినది వాడి బుర్రకు ఎక్కుతుంటుంది. అట్లా అనమాట వినటం. అలానే చదవటం కూడా. చదివేటప్పుడు కూడా శ్రద్ధగా అనమాట, ఏం చదువుతున్నాను ఏమిటని. పుస్తకం ఎదురుగా పెట్టుకొని పైన టీవీ కూడా ఎదురుగా పెట్టుకొని కూర్చొని నేను చదువుతున్నానంటే అది ఎట్ట కుదురుతుంది? కాబట్టి నీ మనస్సు ఎక్కడ ఉండాలి? అక్కడ చదువు మీద ఉండాలి. ఇదే సంస్కారం అనేటువంటిది. వినటం, చదవటం, అలానే కంఠస్థం చేయటం. ఇది మనం అంటాం కంఠస్థం చేయండి అని అంటాం. అట్లా కంఠ స్థ కంఠస్థ. కంఠం అంటే గొంతు, గొంతులో స్థ ఉండున్నది అంటే అర్థం ఏమిటి? గొంతులో ఉన్నది అని అంటే అర్థము ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు బయటికి చెప్పేసేయాలి అని అర్థం. అందుకని ఆ పదానికి అట్లా అర్థం అనమాట. నీ గొంతులోనే ఉన్నదిరా, మింగలేదు, ఇంకా లోపలికి మింగలేదు, లోపలనే ఉంది కాబట్టి బయటికి కక్కరా అని అర్థం. అనగా ఎప్పుడు అని ఎప్పుడు ఏదో ఇప్పుడు చెప్పాలి అనేటువంటి మాటని ఆ అర్థంలో కంఠస్థం అనే మాట చెప్పారు. అది చూడండి, నేను నిద్రపోతున్నాడు లేపాడు అనుకో, ఆ లేపి అరే చెప్పరా ఇది అంటే చెప్పాలి. అది కంఠస్థం అంటే. అట్లా అనమాట అది కంఠస్థం. ఇవన్నీ ఏం చెబుతున్నాడు అనమాట?
ఇవన్నీ శ్రద్ధగా వినటం వలన, చింతన చేయటం వలన ఈ సంస్కారము దృఢమై స్మృతి కలుగుతూ ఉన్నది. ఇది ఇవన్నీ అందుకని మనం ఏం చేస్తుంటాం అనమాట, ఈ శ్రద్ధగా వినటం. ఇప్పుడు పారాయణ చేస్తున్నారు అనుకోండి, లలితగా ఏదన్నా కొత్తగా కూర్చున్నాడు అనుకోండి, వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, శ్రద్ధగా 1-2 సార్లు వింటుంటే కొంత వస్తుంది, మళ్ళీ ఈసారి స్మృతికి వస్తుంటుంది, చివరికి అనుభవంలోకి వస్తుంటుంది. ఇట్లా అనమాట. దీన్ని మనం ఏమంటున్నామంటే సర్వ వ్యవహార హేతు జ్ఞాన బుద్ధి సమస్త రకములైన వ్యవహారాలన్నిటికీ మూలం. అన్ని వ్యవహారాలకన్నిటికీ కేవలం మనకు మంత్రాలే కాదు, చెప్పుకోవటాలు మనుషులు సహజంగా లోకానుభవాలు కాదు, ఇవన్నీ అనేకమైనటువంటివి చెప్పుకుంటుంటాం. ఎప్పుడో జరిగిందండి ఇది అనుకుంటూ చెబుతుంటాడు ఒకడు. చూసుకోండి, 40 ఏళ్ల క్రితం జరిగిందండి ఈ సంఘటన, 40 ఏళ్ల క్రితం జరిగిందండి సంఘటన. అమెరికాలో 11వ తారీఖున సెప్టెంబర్ 11న 12 ఏళ్ల క్రితం పడగొట్టారండి అని అప్పుడు వాడికి గుర్తున్నట్టు ఇప్పుడు చెబుతాడు మొత్తం. ఎప్పుడో జరిగినటువంటి విషయం కూడా ఇక్కడ చెబుతున్నాడంటే అది ఏమిటనమాట, ఆ వినటం దానివల్ల తెలుసుకోవటం వల్ల ఆ స్మృతి పదంలో అది ఉన్నది. అది ఇక్కడ విశేషమైనది. దీని గురించి విశేషంగా ఇక వస్తూ ఉన్నదనమాట ఈ స్మృతి అనేటువంటిది. తత్ భిన్నం జ్ఞానం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే సంస్కారం దృఢమైన స్మృతి ఉంటుంది. ఉదాహరణకి బాల్యంలో జరిగిన సంఘటనలన్నీ కూడా చెబుతుంటారు, ఇదంతా స్మృతి. ఇది జనరల్ అయినటువంటి పాయింట్స్ ఇంతవరకు చెప్పుకున్నాం అనమాట. ఇది జ్ఞానం అంటే చదవటం, వినటం, ఈ విధంగా గుర్తు రావటం అనేటువంటిది ఒక విషయం చెప్పుకున్నాం. ఇకపోతే అనుభవము అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. అనుభవం తద్భిన్నం జ్ఞానం అనుభవ. అనుభవం ఇది. ఈ అనుభవం అనేటువంటి దానిలో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఏమిటంటే ఒకటి యథార్థ అనుభవం, 2 అయథార్థ అనుభవం. అది యథార్థం అని అంటే కరెక్ట్ అని అంటాం చూసారా. చూడండి, యథార్థం పలుకుతున్నాడంటే అతను అంటే నిజం చెబుతున్నాడు అనుకోండి, మనం ఏమన్నా యథార్థం చెబుతున్నాడు, నేను యథార్థం చెబుతున్నానయ్యా, నేనేం కల్పన చేసి చెప్పటం లేదయ్యా, యథార్థం అనే మాట వేస్తారు చూడండి అక్కడ. అదేనమాట యథార్థం. ఇది దేనిలో వస్తుంది అంటే అనుభవం వల్ల వస్తుంటుంది అనేటువంటి చెబుతున్నాడు. అది ఏమిటో చెబుతున్నది. ఏమిటంటే దీనిలో వరుసగా చెబుతున్నాడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, లేనిది లేనట్లుగా చెప్పాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, లేనిది లేనట్లుగా చెప్పాలి. అంతేగాని ఉన్నది ఒకటి ఉందనుకోండి, అది లేదండి అంటే ఎట్లా కుదురుతుంది? అది లేదనుకో ఉందంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. దానికే కరెక్ట్గా చెప్పేసేయాలని అర్థం. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, లేనిది లేనట్లుగానే చెప్పాలి. ఇటువంటి జ్ఞానాన్ని యథార్థము అంటారు. దీనికి ఇంకొక పేరు ఉండదు. ఈ ఈ యథార్థము దీనికి ఎట్లా చెప్పేది ఉండదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనేటువంటి దానికి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ప్రమ. ప్రేమ రాయవాకండి, ప్రమ. జాగ్రత్త. ప్రమ. దీన్ని ప్రమ అంటారు. దీన్ని ప్రమ అంటారు. అంటే యథార్థం చెబుతుంటాడే దాన్ని ప్రమ అంటారు. అది అనగా అర్థం ఏమిటి? ఒక ఉదాహరణ, ఎదురుగా ఒక వెండి వస్తున్నది. వెండి ఇది ఇప్పుడు తెల్లగా మెరిసిపోతున్నది వెండి వస్తువు. ఏదో వెండి బార్ ఒకటి ఉంది అనుకో, 1 కిలో బార్ ఎదురుగా పెట్టుకొని కూర్చున్నాం, ఎర్రగా తెల్లగా మెరిసిపోతున్నది అది, ఆ వెండి వస్తువు. దీన్ని చూసినప్పుడు ఏమని అనిపిస్తుంటుంది? ఇది వెండి అని తెలుస్తుంటుంది అని చెప్పి కనుక తెలిసిపోయి అప్పుడు అందరితో కూడా ఇదేంటంటే వెండి అండి అంటాడు. ఈ వెండిది కరెక్ట్, నిజం చెప్పాడు కదా, అబద్ధం ఏముంది దీనిలో? యథార్థం చెప్పాడు కదా, కాబట్టి అతనికి యథార్థం తెలిసింది. అట్నే బంగారం వస్తుంది చూసి అక్కడ పెట్టాడు అనుకోండి, ఇది బంగారం అండి అంటాడు. ఇది యథార్థం. దీన్ని ప్రమ అంటారు. దీన్ని యథార్థం నువ్వు ఎట్లా చెప్పావయ్యా అని అంటారు. ఇది వెండి అని ఎట్లా చెప్పావు అని చెబితే, నాకు అనుభవం ఉందండి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, మా ఇంట్లో చెప్పారండి, మా ఇంట్లో కూడా వెండి కంచాలు ఉన్నాయి, వెండి గ్లాసులు ఉన్నాయండి, తెల్లగా మెరిసిపోతున్నాయి, కాబట్టి అక్కడ అనుభవం ఉందండి, కాబట్టి ఎదురుగా పెట్టేవా ఈ వస్తువు, అప్పుడు నేను దీన్ని వెండి అని చెబుతున్నానండి, ఇది యథార్థం అండి అంటాడు. రైట్, నువ్వు చెప్పిన కరెక్టేనయ్యా.
ఏంటి ఒక అనుభవం ఉంది. అసలు ఏమి తెలియదు అనుకోండి వాడిని. అనుకుందాం ఒక 10 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు అనుకోండి. వాడు అసలు వెండి చూడలేదు, ఏమి చూడలేదు, అస్సలు ప్రశ్నే లేదనుకోండి. వాడి వచ్చి వెండి ముక్క పెట్టామనుకోండి. ఏమిట్రా ఇది? ఏమో తెల్లగా ఉంది, నాకేం తెలుస్తుంది? వాడు దీని ముఖమే చూడలేదు. ఈ తెల్ల గ్లాసులు, ఇది వెండి గ్లాసులు చూడలేదు, వెండి కంచాలు చూడలేదు, ఏమి చూడలేదు. వాడు తీసుకొచ్చి పెట్టి ఇది ఏమిట్రా, ఒక వస్తువు తీసుకొచ్చి పెట్టాం, ఏమిట్రా అంటే ఒక వెండి బార్ పెట్టామనుకోండి. ఏముంది ఒక వస్తువు, నాకేం తెలుసు అన్నాడు. అంటే చూసారా, అనుభవం వలన ఈ యథార్థం అనేటువంటిది ఎలా తెలుసుకుంటున్నారో అది అర్థం. అట్లా అనమాట. అట్లానే అనుభవం ఏంటి, సత్యం పలకటం. వాడు చిన్నప్పటి నుంచి సత్యం పలుకుతుంటుంటాడు అనుభవం వలన. అలా అట్లా ఈ విధంగా ఈ అనుభవం అనేటువంటి వలన ఇక్కడ ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. ఇట్లా అనమాట. ఆ అనుభవం అనేటువంటిది వాడికి ఉన్నది అంత క్రితం. అట్లా అనమాట ఇది. సరే, అయథార్థం. ఇప్పుడు యథార్థం చెప్పుకున్నాము. అయథార్థం అంటే యథార్థమునకు వ్యతిరేకము అయథార్థం, అంటే ఆపోజిట్. దీనికి ఉదాహరణ చెబుతున్నాం. ఎదురుగా ఒక వస్తువు పెట్టాం ఈసారి. ఆ వస్తువు ఏం పెట్టామనంటే ఒక ముత్యపు చెప్పు పెట్టాం. ఆ ముత్యపు చెప్పు పెట్టాం. వాడికి అనుభవం ఉంది, వెండి ఎట్లా ఉంటుందో సంగతి అంతా తెలుసు వాడికి. వెండి ఎట్లా ఉంటుంది ఏమిటి అని దాని సంగతి అంతా, జ్ఞానం అంతా తెలుసు వాడికి. వాడు ఎదురుగా ముత్యపు చెప్పు పెట్టాం. ఆ ముత్యపు చెప్పులో తెల్లగా మెరిసిపోతున్నది. దానిలో దానిలో మెరిసిపోతున్న దాన్ని, అబ్బాయి తెల్లగా మెరిసిపోతున్నది కదా, వెండి కదా ఇది, ఓహో వెండి దీనిలో కదా దొరికేది, ముత్యపు చెప్పులో కదా వెండి దొరికేది అని మనం అంటే, ఆయన ఏం చెబుతాడు, ఇది అబద్ధం అయ్యా నువ్వు చెప్పేది, అయథార్థం చెబుతున్నావు. ఇది ముత్యపు చెప్పేది, ఈ ముత్యపు చెప్పులో తెల్లగా ఏర్పడుతుంటుంది, ఇది వెండి మాదిరిగా తలతల మెరుస్తుంటుంది, ఇది నిజం కాదయ్యా, ఇది వెండి కాదయ్యా, నేను ఏం చెబుతున్నావు, నేను యథార్థం చెబుతున్నాను, నువ్వు అయథార్థం చెబుతున్నావు. నువ్వేం చెబుతున్నావు, అయథార్థం, ఇది వెండి అంటున్నావు, నువ్వు చెప్పేది అయథార్థం, నేను చెప్పేది యథార్థం. నాకు అనుభవం ఎట్లా చెబుతున్నానంటే నాకు అనుభవం ఉంది. మరి కావాలంటే ముత్యం చెప్ప తీసుకెళ్ళి చూపించు, ఆ వెండి అమ్మేటువంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చూపించు, అప్పుడు నీకు తెలుస్తుంది అని అంటాడు. ఇప్పుడు అనుభవం వలన నిజము నిజంగా అంది ఎట్లా పట్టుకుంటారు అనుభవం వలన. ఇప్పుడు ఒక్కోసారి మనకి అంటుంటారు కొంత, ఈ నోట్లు ఇది కరెన్సీలో అప్పుడప్పుడు ఏమంటే డూప్లికేట్లు వస్తున్నాయండి జాగ్రత్త అని అంటారు. అనేటప్పటికి మనం ఒకసారి దానికి అనుభవం ఉంటుంది. ఎప్పుడు కరెన్సీ ఏదో డబ్బులు ఇవ్వటం తీసుకుంటాం, చూసుకుంటాం, అబ్బా ఇది కరెక్ట్ ఉందా లేదా అని. ఆ ఒరిజినల్ దాని దీన్ని పోల్చుకుంటాం. అదేంటి, దానివల్ల ఏంటి, అనుభవం. అంటే యథార్థం అని మనకు తెలుసు కాబట్టి అలా అనమాట. ఇదంతా బుద్ధికి సంబంధించినటువంటిది, అనగా జ్ఞానానికి సంబంధించినటువంటిది. ఇట్లా వెంగడించుకుంటూ చెబుతున్నాడు. యథార్థము అయథార్థము అనేటువంటి రెండు విశేషాలని చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఈ అయథార్థం అనేటువంటిది ఇక యథార్థ అనుభవ చతుర్విధ, ఇక వరుసగా చెబుతున్నాడు. యథార్థము అయథార్థములు చెబుతున్నాడు కదా. ఈ యథార్థమునకు ఏమిటంటే 4 విధములు అని చెబుతున్నాడు. ఈ యథార్థం అనేటువంటి దాన్ని తెలుసుకోవటానికి 4 విధాలు ఉన్నది అని చెబుతున్నాడు. ఈ 4 విధాలు ఏమిటాయనంటే ప్రత్యక్షము, అనుమితి, ఉపమితి, శాబ్దము. శాబ్దం అంటే శబ్ద సంబంధమైనటువంటి దాన్ని శాబ్దము అంటారు. శబ్ద సంబంధం, శబ్దములు అంటే మాటలు, పదాలు, అట్లా అనమాట. 4 విధాలండి ఇది చెబుతున్నాడు. ఏది, యథార్థము అనేటువంటిది. ఈ 4 విధాలకి వీటికి ఏంటంటే మరలా దీనికి కరణములని ప్రత్యేకంగా ఉన్నాయి. వీటి వివరణ అనమాట. ఏమిటంటే ప్రత్యక్షానికి ప్రత్యక్షమే, అనుమితికి అనుమానము, అలానే ఉపమితికి ఉపమానము, శాబ్దముకు శబ్దము. అయితే వీటిని గురించి మనకు ఇంకా 2 క్లాసులు గడిస్తే గాని వివరం అంతా రాదు. ముందు హెడ్డింగ్ చెప్పేసేసాడు దీనిలో. దీనికి చెప్పేసేసి ఏం చెబుతున్నాడంటే
సాధారణ కారణం ఏం చెప్తున్నాడు? ముందు 4 చెప్పేశాడు. ప్రత్యక్షము, అనుమితి, ఉపమితి, శాబ్దం అని చెప్పేశాడు. దానికి కారణములు ఉన్నాయండి. ప్రత్యక్షము, అనుమానం అవే పదాలతోటి ఉంటాయి అన్నమాట. అట్లా అయితే దీనిలో ఇక వరుసగా మొదలు పెడుతున్నాడు. ఇక్కడి నుంచి మనకు అసలు సబ్జెక్ట్ వస్తున్నది. ఇప్పుడు వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రధాన అంశంగా వస్తుంటుంది. ఇప్పుడు ఈ సబ్జెక్టు కార్యకారణములు వస్తున్నది. ఉదాహరణకి కార్యకారణముల గురించి ఇదివరకు కూడా ఒకసారి అన్నాము. దాని గురించి మనకు ఛాందోగ్యంలో కూడా ఉన్నది. కార్యము, కారణము. కార్యం ఏమిటి, కారణం ఏమిటి? కార్యము అంటే కారణము ఉంటే ఒక కార్యం వస్తుంది. కొండ ఉన్నది, అక్కడ మన ఎదురు కనపడుతుంది, అది కార్యం, ఒక వస్తువు అయింది, అది తయారైంది, కార్యం. అప్పుడు దీనికి కారణం ఎవరు అని ప్రశ్న వేసుకున్నాడు. ఇది రావటానికి కారణం ఎవరు అని చూస్తే కుమ్మరి తయారు చేశాడు అనే విషయం తెలుసుకున్నాడు. వాడు కారణము అంతవరకు తెలుసుకున్నాడు. ఇప్పుడు కార్యము, కారణము 2 పదాల్లో కార్యం ఏమిటి, కారణం ఏమిటి తెలుసుకున్నాడు. అలానే ఈ కార్యం అంతా కూడా ఈ సమస్తమైనటువంటి జగత్తు అనేటువంటిది ఉన్నదే, మనకు కనబడుతున్నది, అన్ని జగత్తంతా కనబడుతున్నది. ఇది కార్యం. జగత్ అంటే మొత్తం స్థావర జంగములు మొత్తం అన్ని కనబడుతున్నాయి. ఇదంతా కార్యం, చూస్తున్నాం. చూసి చూసి ఈ కాస్త అన్వేషణ, కాస్త తెలివిగలవాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు దీనికి కారణం ఎవరు అని ప్రశ్న వేసుకున్నాడు. కారణం ఎవరు అని ప్రశ్న వేసుకుంటే తనేమన్నా సృష్టించాడా? కాదు కదా. ఈశ్వర అనగా కారణం ఎవరు? ఈశ్వర. ఆ పరమాత్మయే సృష్టించాడు. ఆయన వలన ఈ జగత్తంతా వచ్చింది. కార్యకారణములు, ఇది జనరలైజ్ అయినటువంటి విషయం. ఇది జనరల్ గా సామాన్యమైన అర్థం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దీనిలో ఏం చెబుతున్నారంటే సాధారణ కారణం. సాధారణంగా కారణం ఏమిటంటే ఈశ్వర ఇచ్ఛ. ఈశ్వర ఇచ్ఛ, అదృష్టం, ఇవన్నీ కూడా సాధారణమైన కారణాలు. ఈ జగత్తంతా సృష్టి అయిందండి, ఇది జనరలైజ్. ఇది ఎప్పుడు పరమాత్మకు ఉన్నటువంటి సాధారణమైనటువంటి కారణం, అందువలన సృష్టి ఉంటుందండి, సహజం. ఇది సాధారణమైనటువంటి కారణము అని అంటాం. అట్లా అనమాట ఇది. ఇకపోతే ఇవి కూడా కాకుండా ఆయా ప్రత్యేక కార్యములకు అవసరమైన కారణములు కూడా ఉంటాయి. అవి అసాధారణ కారణములు. ఇది జగత్తంతా సృష్టించాడండి ఆయన. ఇక్కడ అసాధారణ కారణాలు చెబుతున్నాం. కొంచెం జాగ్రత్తగా, భిన్నంగా జాగ్రత్తగా వచ్చేస్తున్నాం. ఇక్కడ మనం అసలు విషయంలోకి వస్తున్నాం. ఈ సృష్టి అంతా చూస్తున్నాం. ఇది ఎవరు సృష్టించారు? పరమేశ్వరుడు సృష్టించాడు. ఇది సాధారణ కారణము. సరే, బాగానే ఉంది. కొండ ఎదురుగా పెట్టాడు. ఈ కొండ అసాధారణ కారణం. ఇది ఈ కొండను చేసిన వాడు ఎవడు? కొమ్మరివాడు, మనిషి. వీడు తయారు చేశాడు. వీడు తయారు చేయటానికి వాడు ఏం చేశాడంటే మట్టి తెచ్చాడు, చక్రం తెచ్చాడు, దండం తీసుకొచ్చాడు, ఇవంతా చేసేసి ఒక కొండ చేశాడు. ఈ కొండ తయారు చేసి వాడు దాన్ని కొండ అని పేరు పెట్టేశాడు వాడు. ఇది అసాధారణమైనటువంటి కారణాలు. సాధారణ కారణాలన్నీ కూడా పరమేశ్వరుడివి. ఇవి అసాధారణ కారణాలు. ఇవన్నీ మనిషి తయారు చేస్తున్నాడు. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారంతో ఒక వస్తువు తయారు చేశాడు. ఆ తయారు చేశాడని అంటే మనం వస్తువు దగ్గర పెట్టాం, గోల్డ్ ఏదో సంబంధించిన ఒక వస్తువు. ఏం చెప్పరా అంటే దాని విశేషం, ఆ బంగారం అండి, దానికి ఒక మనిషి గోల్డ్ స్మిత్ తయారు చేశాడండి అని చెబుతాం. అయిపోయింది. మళ్ళీ ఈ వస్తువుని ఇంకొక వస్తువుగా తయారు చేస్తాడు వాడు. ఇది తీసుకెళ్ళి నాకు చెడగొట్టి నాకు ఇంకొక వస్తువు తయారు చేయాలి, అది చేయబోయా అని అంటారు. వాడు ఏం చేస్తాడు? కరగేసేసి మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకో రకం చేస్తాడు. ఈ విధంగా నెలకోటి చేస్తూనే ఉండొచ్చు.
అంటే తడొక్కొక్క వస్తువు తయారు చేస్తూనే ఉండొచ్చు. అదే ఆ గోల్డ్ తోటి తడొక్కొక్క రూపం తీస్తుంటారు. ఇవన్నీ తయారు కావడానికి ఏమిటనమాట, దానికి సంబంధించినటువంటి వస్తువులు దాన్ని పెట్టుకొని, కారణం ఎవరు అసలు అంటే వాడు చేస్తున్నాడు. అయితే వాడు చేయటానికి వాడు ఒక్కడే కూర్చొని అక్కడ చేయమంటే ఏం చేస్తాడు? కుమ్మరున్నాడు, వాడు ఒక్కడే కూర్చొని ఏం చేస్తాడు? వడ్డీ తెచ్చుకోవాలి, అలానే దండం తెచ్చుకోవాలి, అట్లా చక్రం తెచ్చుకోవాలి. ఇన్ని ఉన్నాయి. ఇవి కూడా కారణములు. ఈ కారణాలని చాందోగ్యంలో ఉపాదాన కారణములు అంటారు. చాందోగ్యంలో వస్తాయి అన్నమాట ఇవి. చాందోగ్యం చదివేటప్పుడు కార్యకారణములు అనేటువంటి వస్తుంది. ఎందుకు వస్తుందనంటే, ఈ కార్యకారణములు ఎవరు అని చివరికి ప్రశ్న వేసుకుంటారు. ఎవరంటే కార్యము పరమాత్మయే, కారణము పరమాత్మయే. ఆ సృష్టి తయారైంది ఒక కొండ, అది పరమాత్మ స్వరూపమే. ఇదిగో ఇది ఒక గొలుసు, బంగారం గొలుసు తయారు చేసామనుకో, అక్కడ పెట్టామనుకో, అప్పుడు ఏమవుతుంది అనమాట? ఇది దానికి ఓ పేరు చెప్పాం. ఇది ఎవరు? ఈ కారణము, ఈ వస్తువు పరమాత్మ స్వరూపమే. అందుకనే మొట్టమొదట ఏం చెప్పాడు ఈశోపనిషత్తులో? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధమ కస్వ ధనం. ఇది నీవు అనుకుంటున్నావా? నీది కొట్ట కూడా లేదురా, ఇక్కడ నయా పైస కూడా లేదురా నీది. ఇదంతా ఎవరిదో తెలిసిన? అంతా పరమాత్మదే. ఈ భూమి నీదనుకుంటున్నావా? ఈ మట్టి నీదనుకుంటున్నావా? ఈ బంగారం నీదనుకుంటున్నావా? కాదు. ఎవరిది? పరమాత్మది. కాబట్టి ఆ వస్తువు తయారైందే, ఆ బంగారు వస్తువు ఎవరిది తెలిసిన? పరమాత్మది. నీవనుకుంటున్నావు కదా, నాది నాది అని అనుకుంటున్నావే, నీది కాదు, పరమాత్మది. అర్థం చేసుకో జాగ్రత్తగా. చాలా దూరం, ఎంత దూరం తీసుకుపోతున్నాడో చూసుకోండి. అంత గొప్ప విశేషం చెబుతున్నాడు. అట్లా కార్యము పరమాత్మయే, కారణం దాన్ని తయారు కావటానికి, అంత వస్తువు తయారు కావటానికి ఆ టెక్నాలజీ రావాలి కాబట్టి వాడికి తెలుసు, గోల్డ్ స్మిత్కి. అట్లా తయారు చేశాడే వాడు పరమాత్మ స్వరూపం. ఈ విషయమే నమ్మకంలో కర్మారేభ్యో ఫలాలేభ్య అక్కడ వస్తుంది. కర్మారేభ్యో ఫలాలేభ్యశ్చవో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమో నమః, గణేభ్యో గణపతిభ్యశ్చవో నమో నమః అని ఆ వరుసగా చెప్పుకునే వాటిల్లో కర్మారేభ్య కులాలేభ్య, ఈ వస్తువులని తయారు చేసేవాడు, ఈ మట్టి కుండలు చేసేటువంటి వాడు ఎవరు అని అంటే ఆ పరమాత్మ. అది అర్థం చేసుకోని చెబుతాడు. అని మనకు కనపడుతూ ఉంటుంది పైగా మట్టి కుండలు చేసేవాడు వీడని. అంటే అర్థం ఏంటి? ఈ జగత్తు మొత్తాన్ని కూడా ఆ పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి ఆ కుమ్మరివాడు, అలానే ఈ కంసాలి ఆ పరమాత్మ స్వరూపంలో ఉండి, ఆ పరమాత్మ అన్నమాట ఈ స్వరూపాల్లో ఉండి ఒక వస్తువును తయారు చేసి మన ముందు పెట్టేస్తున్నాడు. వాస్తవానికి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కార్యము కారణము రెండు ప్రతిరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. అందరం. ఆయన కారు ఉంది, 25 లక్షల ఖరీదు కారు. అబ్బా, 25 లక్షలండి ఖరీదు కారు. సరే, బాగానే ఉంది. ఆ కారులో కూర్చున్నాడు, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. తీసుకుపోయినాడు ఒక గంటలో. ఎక్కడికో తీసుకుపోవాలని అక్కడ జాగ్రత్తగా తీసాడు, అక్కడ తీసుకుపోయినాడు. ఆ కారులో 4-5 కూర్చున్నారు, శుభ్రంగా వచ్చేసేసారు, అంతా బాగుంది. వాళ్ళు వచ్చేసిన 4 వచ్చేసిన తర్వాత హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు. ఏమన్నా అనుకున్నారా? మనం గంటలో 50 మైళ్ళ దూరం వచ్చేసేసాము. ఈ 50 మైళ్ళ దూరం రావడానికి ఇవో కార్యకారణములు అనేటువంటి ఎవరు? ఆ పరమాత్మయేను. ఆ పరమాత్మ సరిగా చూశాడు కాబట్టి గంటలో వచ్చావు, వాళ్ళు గంటలో వెళ్ళిపోతాం. అదే గనక కాదు, ఏదన్నా నీ దురదృష్టం ఉందనుకో, నీవు కనురెప్పలో ఖాళీ అయిపోతావు. అందుకని ప్రతి క్షణంలోనూ కార్యకారణములు గుర్తుపెట్టుకోండి, హెచ్చరిస్తున్నాడు అనమాట. అది కార్యకారణములు. బండి నడుపుతున్నది నువ్వు కాదురా, కారు నడుపుతున్నది నువ్వు కాదు. నువ్వు నడుపుతుంటే చూస్తున్నాను కదా, నేను నడుపుతున్నాను ఇదని కాదు. నేను అనేది మర్చిపోక అసలు. ఎవరు లోపల నేను అహమేవా అహమేవా. అందుకని గీతలో కూడా చెబుతాడు అహమేవ నేను అని. ఆ నేను అనేటువంటి వాడు ఉన్నాడు రా, వాడు నడుపుతున్నాడు.
కాబట్టి నేననేటువంటి ఆ పరమాత్మ నిరహంకారివై ఆయన నమస్కారం చెయ్యనన్నాడు. అందుకనే ఈ కార్యకారణములు అనేటువంటి విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఇదన్నీ నేను చేశాను అనుకోవాకు. అంత పరమాత్మ, కార్యము ఆయనేను, కారణము ఆయనేను. అదే అర్థం చేసుకోవాలి. మనకు అక్కడ గొప్ప విశేషం మనకు దీనిలో బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తుంది, ఛాందోగ్యంలో కూడా వస్తుంది. ఇంతటి జ్ఞానశక్తి అనుకునే బుద్ధి, ఇదంతా మనం దేని గురించి? బుద్ధిని గురించి చెబుతున్నాం. ఇంతటి బుద్ధి ఉన్నటువంటి వాడి దృష్టి ఎటువైపు ఉంటుంది? పరమాత్మ వైపు ఉంటుంది. కాబట్టి తర్కశాస్త్రంలో ఇంత వివరం చెబుతున్నాడు అది. కాబట్టి తర్కశాస్త్రాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని ఉంటే ఆ పరమాత్మ వైపు మన యొక్క దృష్టి ఉంటుంది అనేటువంటి విషయం అది చెబుతూ ఇంకా విశేషం చెబుతున్నాడు. కార్యము అనేటువంటి ఒక విషయం చెబుతున్నాడు. ఇప్పుడు కారణం చెప్పుకున్నాం. ఈ కారణం అనేటువంటి వాడు ఆయన పరమాత్మ ఉన్నాడు కాబట్టి తయారు చేస్తున్నాడు అండి ఈ కొండలు, ఈ గోల్డ్, ఇదంతా అనేది చెప్పుకున్నాం. మరి కార్యము అనేటువంటి దాన్ని ఒక విషయం చెప్పుకుంటున్నాం. ఇక కార్యం అంటే ఏమిటంటే కార్యం ప్రాక్ అభావ ప్రతియోగి, దీని సూత్రం. కార్యం ప్రాక్ అభావ ప్రతియోగి. ప్రాక్ అంటే ఇతః పూర్వం, ప్రాక్ అంటే ముందు అని అర్థం. ఇప్పుడు ప్రాక్ భాగము, సహ ప్రాక్ భాగే అస్తి. బాలాజీ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాను గురుగారు. అందుకనే అంటున్నా. అందుకనే ప్రాక్ భాగం ముందు సరే అట్లనే అట్లనే మంచిది. ప్రాకృత ప్రక్షయ అని అట్లా కూడా సరే అట్లనే ప్రాక్ భాగం, ప్రాక్ అంటే ముందు అని అట్లా అనమాట. ఇది ఏం చెబుతున్నాడంటే ఈ వస్తువు పుట్టక ముందు ఉండు దాని అభావం. వస్తువు అసలు పుట్టలేదు అనగా ఆ వస్తువు, ఆ బంగారు వస్తువు కానీ, కుండ కానీ, ఏం కానీ ఏది పుట్టలేదు. అసలు పుట్టలేదు, అసలు లేదు. ఇంతవరకు అసలు లేనే లేదు అసలు. ఇకపోతే పుడుతుంది కాసేపటికి. వాడు వచ్చి ఏదో తయారు చేస్తాడు కొండ. ఇప్పుడు అక్కడ ప్లేస్ చూస్తే ప్లేస్ లో శూన్యం ఉంది, ఏమీ లేదు, శూన్యం ఉంది. ఇప్పుడు తయారు చేస్తాడు వాడు. ఆ తయారు చేసి ఈ విధంగా తర్వాత ఒక వస్తువు తయారవుతుంది. ఇప్పుడు ఏమిటి దీనిలో ఏం చెబుతున్నాడు అంటే ఈ సృష్టికి ముందు శూన్యం, వస్తువు ఏమి లేదు అసలు. తర్వాత పరమాత్మ ఏమనుకున్నాడు అంటే ఆయన అదని నారాయణో కామ ఇత ప్రజా సృజేయేతి, నారాయణాత్ ప్రాణో జాయతే. అప్పటిదాకా శూన్యం ఏమీ లేదు. ఆయన ఏమనుకున్నాడు? సృష్టి చేయాలనుకున్నాడు. ఇక వరుసగా సృష్టి చేస్తూ కూర్చున్నాడు. అనగా సృష్టి అంతకుముందు ఏమన్నా ఉన్నదండి? అక్కడ ఏమి లేదండి, ఖాళీ అండి. ఆ ప్లేస్ లో ఏముంది? ఏమి లేదు, ఖాళీ. ఇప్పుడు వస్తువులన్నీ టకటకా వచ్చేసినాయి అంటే ఎట్ట వచ్చినాయంటే కొమ్మరి వాడు కూర్చున్నాడు, టకటక 5 నిమిషాలకు ఒకటి, 5 నిమిషాలు 10 రకాలు 15 రకాలు మొత్తం తయారు చేసి అక్కడ పెట్టేసి ఇది కొండ, బాణ, పెడత, చట్టి, గిట్టి, 96 పేర్లు వాడే పెడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం కాదు పేరు పెట్టేది, వాడు పేరు పెడుతున్నాడు. మనకి తెలియదు అవన్నీ. మనం ఏమనుకుంటున్నాం? మృతికేత్యేవ సత్యం అని చాందోగ్యం. అది మట్టితో తయారు చేసేయర్రా అనేటువంటి అదొక్కటే తెలుసు మనకి. ఇదేమిటంటే వాడు పేర్లు చెబుతాడు, ఒక్కొక్కటి 20 రకాల పేర్లు. ఇదండి ఇది దీని పనికి వస్తుంది, దీనికి పనికి వస్తుంది, దీని పనికి వస్తుంది అంటే ఇదని చెబుతాడు. ఈ పేర్లు పెట్టాడే ఎవరు? పరమాత్మ పేరు పెట్టాడు. ఇది ఈ పరమాత్మే పేర్లన్నీ పెట్టేది. రకరకాలు తయారు చేసేది కూడా ఆయనే తయారు చేసేది. చేసి ఈ విధంగా పేర్లు పెడతాడు. ఈ ప్రపంచం అంతా కూడా ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని వస్తువులు ఉన్నాయో ఈ స్థావర జంగమంలో అవన్నీ నువ్వు పెట్టేవా? నువ్వు పెట్టలా. ఒక్క పేరు కూడా నువ్వు పెట్టలా. ఒక జీవికి కూడా పేరు పెట్టలే. కనీసం నిన్ను కుడుతున్నటువంటి రోజు దోమ కూడా నువ్వు పేరు పెట్టావా? లేదు.
ఈ పేర్లన్నీ చూసుకో ఎక్కడి నుంచి వచ్చినాయో, ఆ వస్తువులు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయో చూసుకో. ఇవన్నీ అంతటి దూరం తీసుకుపోయినాడు ఇవన్నీ. కాబట్టి ఈ జగత్తును మొత్తాన్ని కార్యకారణ సంబంధంతోటి ఆ పరమాత్మయే మూలం అని చెబుతున్నాడు. చెబుతూ ఇక్కడి నుంచి ఒక కారణం గురించి ఇది చెబుతున్నాడు. కారణం, ఈ కారణమే ప్రధానమైనటువంటిది. కారణం అన్నిటికన్నా ఈ కారణము 3 విధాలు. కారణం అనేటువంటిది ఇది 3 విధాలు. ఈ 3 విధాలు ఏమిటంటే సమవాయ 1, అసమవాయ 2, తర్వాత నిమిత్త కారణము అనేటువంటిది 3వది. ఈ కారణాలు వీటిల్లో సమవాయ కారణం. ఈ సమవాయ కారణం అని అంటే ఒక ఉదాహరణకి మనకు వస్త్రం నేయాలి. ఆ వస్త్రం నేయటానికి దారం, తర్వాత కండె, మగ్గం ఇవి కనపడుతున్నాయి. ఇవి ఏమిటి? కారణములు. ఇది సమవాయ కారణములు అనగా అర్థం ఏమిటి? ఈ వస్త్రం తయారు చేయడానికి సమంగా ఉన్న ఒక కారణాలు, కరెక్ట్ గా ఉన్నాయి కారణాలు. ఈ కారణాలు కరెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో దారము, కండె, మగ్గం ఉంది. మగ్గం లేదు, అక్కడ పెట్టాం. దారము, కండె పెట్టాం, అసలు మగ్గం లేదు. అప్పుడు ఏం తయారవుతుంది? తయారు కాదు కదా. సరే, ఈ 2 పెట్టాం, కండె మగ్గం ఏదనంట. దానికన్నా అన్నిటికన్నా ముందు అసలు మూలమైన దారం ఉంది. దారం అసలు లేదు. అసలు మూలమే అక్కడ పెట్టలేదు అనుకోండి, ఇంకెక్కడి నుంచి వస్తుంది? అవన్నీ ఒక మగ్గం పెట్టాడు, ఏమంటే వస్త్రం తయారు చేయండి అని అంటే అసలు లేదయ్యా నీకు, అసలు లేదు. సమవాయం వాటికి సమానంగా, దారం అంటే మగ్గం అంటే వీటికి సమమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక వస్తువు తయారు కావటానికి ఆ వస్తువు ఏమిటి? వస్త్రము. ఆ వస్త్రం తయారు కావటానికి ఉండాలి. ఇవన్నీ ఏమిటి అని అంటే ఒక సంయోగం వలన ఒక వస్తువు తయారైపోతుంది. ఇవి ఒక సంయోగం వల్ల వస్తువు తయారవుతుంటుంది అని చెప్పాడు. కాబట్టి ఆ వస్తువు యొక్క చివరికి తయారైపోయిన తర్వాత ఆ వస్తువుకు ఒక రూపం కనపడుతుంటుంది. అంత క్రితం దాకా రూపం ఉందా ఈ వస్త్రానికి? అంత క్రితం దాకా ఏమైనా దారం కనబడుతుంది, మగ్గాలు కనబడుతుంది. వస్త్రం ఒక రూపం, ఒక వస్తువు ఎక్కడుంది? వస్తువు లేదు. ఆ వస్తువు వచ్చినప్పుడు దానికి ఒక రూపం కూడా కనబడుతుంటుంది. ఇదిగో ఇది ఒక ఇన్ని మీటర్లు ఉంది, ఇదిగో ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఒక రూపం కనబడుతున్నది. ఆ రూపం ఈ విధంగా ఆ వస్త్రం తయారవుతుంది అనమాట. ఇదంతా ఏమిటంటే ఒక సమవాయము. ఇది దీని ప్రకారంగా ఇట్లా తయారవుతున్నది అని చెప్తున్నాడు. అట్లా ఇది మనకు ఇందులో బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా వీటిల్లో కూడా మట్టి, కొండ, దారము, పటము చాలా సార్లు వస్తాయి. ఇవి ఏమిటంటే ఉదాహరణలు. అవి వాటిని ఆధారంగా చేసుకొని విషయాన్ని అర్థం చేసుకొని చెప్పడానికి అన్నమాట పనికొస్తాయి. ఇవి మనల్ని వదిలిపెట్టవు, పుస్తకం అయిపోయేదాకా వస్తూనే ఉంటాయి. ఈ కొండ, వస్త్రము ఇవి ఇట్లా అనమాట. సరే, ఇప్పుడు ఆ విధంగా వస్త్రం తయారైంది. సమవాయం, సమమైనటువంటి దానికి సంబంధించినటువంటి వాటన్నిటితోటి తయారైపోయింది. వస్తువు తయారైపోయింది. ఆ దారాలు ఇవన్నీ పెట్టేశాడు, వస్తువు తయారైంది. సమవాయం సరిపోయింది. ఇక పోతే ఇంకో విశేషం చెబుతున్నాడు దీనిలో. ఏమిటంటే దీనిలో చెప్పేది అసమవాయ కారణం. అసమవాయ కారణం దీనిలో ఏంటి? అసమవాయం అనేటువంటి దానికి వస్త్రమునకు తంతు సంయోగము. తంతువులు అంటే దారములు, దారముల యొక్క సంయోగము అంటే కలయిక, ఇవి అనమాట. ఈ మగ్గంతో దారాలు ఒకదానితో మరొకటి. ఇక్కడ ఒక విషయం చెబుతున్నాడు. కొంచెం దూరంగా ఆలోచిస్తే అక్కడ మనం ఆ దారపు కండలు అవన్నీ పెట్టి ఇవన్నీ సమవాయంగా ఉన్నాయండి, వీటి వలన ఒక వస్తువు తయారవుతుందండి, ఆ వస్తువు వస్త్రరూపం అండి అనేటువంటి విషయం అంతా కూడా ఒక సమవాయ కారణంలాగా అర్థం చేసుకున్నాం. వాడంతా నేసాడు, చివరికి అర్థమైంది. తర్వాత ఏమని అర్థం చేసుకున్నాడు అని అంటే దీనిలో ఒక విశేషం ఏంటంటే మగ్గం మీద ఆ దారాలు పెట్టి వీడు నేస్తూ ఉన్నాడు. ఆ నేస్తున్నప్పుడు ఈ దారములు ఒకదానితో మరొకటిగా కలయటం అసమవాయ కారణము. ఆ విషయాన్ని వివరం చెబుతున్నాడు. అది ఒక దారమా?
అనేక వేల కొలది దారాలు ఉన్నాయి. ఈ దారం ఇంకొక దారంతో కలుస్తున్నది, ఈ దారం ఇంకొక దారంతో కలుస్తుంది, ఇంకొక దారంతో. అనగా అర్థం ఏమిటి? వాడు వస్త్రం నేసేటప్పుడు రకరకాల దారాలు పెట్టాడు, నిలువు దారాలు. ఇప్పుడు మనం ఒకసారి కనుక చూస్తే, నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఆ దార పోగులు నేసేసి, నిలువు దారాలు, అడ్డదారాలు, మళ్ళీ రకరకములైనటువంటి రంగు దారాలు, రకరకమైనటువంటి అన్ని పెట్టేస్తుంటారు. ఆ పెట్టేసేసి వాటి ఒక దారం ఇంకొక దారంతో టచ్ చేసేస్తుంటాడు, కలుపుతుంటుంటాడు. ఆ కలుపుతూ కలుపుతూ చివరికి ఒక గంటకో 2 గంటలకో వస్తువు తయారు చేసేస్తుంటాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే మరొక దారంతో కలవటం. ఇది ఇక్కడ ఒక 2 శబ్దాలు వస్తున్నాయి. ఒకటి అవయవి, 2 అవయవములు. అవయవి అంటే ఏమిటంటే వస్త్రం. అవయవి అంటే వస్త్రం. అంటే ఏమిటి? కొన్ని అవయవములతో కూడినటువంటి దాన్ని అవయవి అంటారు. ఈ వస్త్రానికి అవయవములు ఏమిటి? నిలువు దారాలు, అడ్డదారాలు, రకరకములైనటువంటి దారాలు, ఇవన్నీ అవయవాలు. ఇప్పుడు మన శరీరం అవయవి, మన శరీరం అవయవి. మన శరీర అంగాలు చూసుకోండి. చేతులు ఉన్నాయి, చేతులకి కాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అవి వేరు, దాని రూపం వేరు, కాళ్ళ రూపం వేరు. ఇంద్రియాలు ఉన్నాయి, ఒక ఇంద్రియానికి ఒక ఇంద్రియానికి ఏమైనా సంబంధం అట్టనే ఉన్నాయా? లేవు కదా. అన్ని అసమవాయం కదా. రకరకాల అవయవములు అన్ని కలిసి ఒక అవయవి అయిపోయింది అది. అట్లే మనం కారు తయారు చేస్తున్నాము, కారు బిగిస్తున్నాడు. ఆ లోపల ఉన్నటువంటి చూడండి, దేని దానికి ఆ పార్ట్ దేని దానికి. ఒక్కటే వస్తువు తీసుకొస్తే ఎట్ట అవుతుంది? ఎన్నో రకాలు తీసుకొచ్చి అన్ని బిగించి, నక్కులు రెండు బిగించి అటు చేసి ఇటు చేసి చివరికి వస్తువు తయారు చేసి అక్కడ పెట్టేశాడు. అనగా భిన్న భిన్న వస్తువులు ఉన్నాయి చూసావు, అవన్నీ కలిపేసేసాడు. ఎట్లా కలపాలనో అవన్నీ దాని ప్రకారం కలిపేసేసాడు. అసమవాయి అది. కలిపేసి ఒక వస్తువు తయారు చేసి చూపించాడు. సమవాయులోనేమో జనరలైజేషన్ అని చెప్పాడు. సమవాయులో సమానమైనటువంటి వస్తువులు గనక అక్కడ కనుక పెడితే ఒక వస్తువు తయారవుతుందండి అని చెప్పాడు. అట్లా అనమాట. కారుకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడ పెట్టేస్తే అప్పుడు సమవాయి. అది ఎట్లా బిగిస్తున్నాం ఏమిటంటే చూడండి, ఆ వస్తువులు వేటికి భిన్న భిన్నంగా ఉంటాయి. అసమవాయు వస్తువులన్నీ కూడా కలిసినాయి కాబట్టి ఒక వస్తువు తయారైంది. అది చెబుతున్నాడు అనమాట. ఇట్లా అని ఈ విధంగా అనమాట. ఇది దేంటి తీసుకుపోతాడో తెలుసునా? ఇది మనకి ఈ విధంగా చెప్పేది చివరికి పరబ్రహ్మం దగ్గరికి, సృష్టి దగ్గరికి తీసుకుపోతాడు. అది ఈ తర్కశాస్త్రం చదువుకునేది అందుకు. అందుకని ఇందాక నేను కార్యకారణం చెప్పింది అనమాట. అది సమవాయి కారణము, అసమవాయి కారణం అనేటువంటి వాటికి చెప్పుకుంటూ ఇంకా తీసుకుపోతున్నాడు, మనల్ని దూరం తీసుకుపోతున్నాడు. ఏమిటంటే దీనిలో చెప్పేటంటే అసమవాయి కాబట్టి వస్త్రం అవయవి, దారములు అవయవములు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కానీ కాళ్ళు చేతులు అనేటువంటివన్నీ అవయవాలు. ఈ అవయవాలన్నీ కలిపితే ఒక రూపం ఏర్పడేది. అది ఏర్పడది అవయవి. మన శరీరం అవయవి, ఈ కాళ్ళు చేతులు అవన్నీ అవయవాలు అట్లనమాట. సరే, అవన్నీ ఎట్లా ఈ విధంగా. తర్వాత తంతు సంయోగము గుణము కనుక తంతువులలో సమవాయముతో ఉండును. ఈ తంతువులు అనేటువంటి దారం కదా, దారంతో సమానంగా ఉంటుంది గుణం. పొడుగు దారమైనా, పొట్టి దారమైనా సరే, అడ్డదారమైనా, నిలువు దారమైనా సరే, వీటికి అన్నిటికీ గుణము సమానమైనటువంటిది కాబట్టి, సమానమైన గుణం కాబట్టి అవి కలిసిపోతుంటాయి అని అర్థం. సమానమైన గుణం కాబట్టి పాలల్లో మళ్ళీ పాలు పోస్తే సరిపోతుంది. పాలల్లో ఎవరు రంగులు పోసామనుకో అప్పుడు ఎట్ట కుదురుతుంది? అప్పుడు ఏం కనపడుతుంది అంటే పాలు అసలు కనపడవు, పోసిన రంగులు కనపడుతుంటుంది. అందుకని సమానమైనటువంటివి అనమాట వీటికి. దారాలకి దారాలు అట్లా అనమాట. అలా విధంగా దీనిలో చెబుతున్నాడు. తంతు సంయోగం గుణము కాన వాటి యొక్క గుణాలు ఏమిటి అనమాట? దారాలతో కలుస్తాయి కానీ దారాలు తీసుకెళ్ళి వేరే మట్టి పదార్థాలు ఇవన్నీ ఎక్కడ పెడితే ఎట్ట కలుస్తుందండి? దారాలు అక్కడ పెట్టాము, మట్టి అక్కడ పెట్టాము, రెండు కలిపాము, తయారు చేయండి.
దారాలు అక్కడ పెట్టాం, దారపు కండలు, మట్టి ముద్దలు అక్కడ పెట్టాం. తయారు చేయండి, ఒక వస్తువు తయారు చేయండి. ఏం చేస్తాడు వాడు? 2 కలిపి చేయండి అంటే ఏం చేస్తాడు? దారాలకి వస్త్రం తయారు చేస్తానండి, మట్టికి కుండ చేస్తానండి అంటాడు. అది ఇలా అనమాట. ఆ గుణాలు దేని గుణాలు దానికే పోతాయి కానీ ఒకదాని వ్యతిరేకమైన గుణాలు ఎట్లా కలుస్తాయండి? అది అలా అనమాట. అట్లా చెబుతున్నాడు. అన్నాడు కాక ఈ తంతు సంయోగము పటమునకు అసమవాయి కారణము. పటము అనే పదము మనం ఈ దేవుడు పటాలు మాత్రం పెట్టుకోవాకండి. ఇక్కడ పటము అంటే అర్థం ఏమిటంటే వస్త్రము అని అర్థం. పటము అంటే వస్త్రం. కాబట్టి ఈ పటము ఏర్పడటానికి అసమవాయి కారణము అనగా అర్థం ఏమిటి? రకరకములైనటువంటి దార పువ్వులు వస్తువులన్నీ తయారయ్యి ఒక వస్త్రం తయారైంది. దానికి ఉదాహరణగా మనం చెప్పుకున్నాం అనమాట. భిన్న భిన్న వస్తువులను తీసుకొచ్చి సమాన గుణములైనటువంటి భిన్న భిన్న వస్తువులు, దానికి ఉదాహరణ మన శరీరమే. లేకపోతే ఒక కారు అనుకుంటూ పోతుంది, లేసి మనం కారు తోటి సరిపోతుంది కదా. భిన్న భిన్న వస్తువులు తీసుకొచ్చి దానికి సంబంధమైనటువంటివి, దానికి సరిపోవాలి. మళ్ళీ టైర్లు తీసుకొచ్చి కారు టైర్లు సరిపోయిందండి అన్నాం. ఆ కారు చక్రాలు లేవు, చక్రాలు బిగించాలి. వాడు ఏం తీసుకొచ్చాడు? 4 కుండలు తెచ్చాడు. ఏవైతే ఉంటే వస్తువులు తీసుకొచ్చాడో బిగించండి అంటే అప్పుడు ఏమవుతుంది? సమవాయం ఉందా? కాదు కదా. అప్పుడు అబ్బాయి ఇది కానీ టైర్లు కావాల్సింది, కొండలు ఇక్కడ కాదు కావాల్సింది, కొండల్లో నీళ్లు పోసుకుని అక్కడ ఇంట్లో పెట్టుకోవాలండి. అంటే ఏ వస్తువు దేనికి సరిపోతుంది చూడండి. మనిషి అంటే కాళ్ళు చేతులు, సమవాయం అవయవాలు ఇట్లా. అట్లనే ఇంద్రియాలు ఇట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి ఇది అర్థం చేసుకొని ఈ వస్తువులన్నీ అసమవాయమైనటువంటి వస్తువులు వేరు వేరు, కానీ అవన్నీ ఒక వస్తువు తయారు కావడానికి సమాన గుణములు కలిగినటువంటివి అని చెబుతున్నాడు. అది ఒక వస్తువు తయారు సమానమైనటువంటి గుణాలు ఉంటేనే తయారవుతుంది అని చెబుతున్నాడు. ఇది చివరికి సృష్టిలో బ్రహ్మతత్వానికి దగ్గర తీసుకుపోతాడు, నెమ్మదిగా తీసుకుపోతున్నాడు. సరే అని చేసి వచ్చేది. సరే ఆ తర్వాత చదివి ఇక దీనిలో విశేషం చెబుతున్నాడు. పట రూపమునకు తంతు రూపము అసమవాయి కారణము అని చెబుతూ, కారణమైన తంతు రూపము తన కార్యమైన పట రూపము యొక్క సమవాయి కారణమైన పటముతో ఒకే చోట తంతువులతో సమవాయి సంబంధముతో ఉంటుంది. తంతు రూపము గుణము కావున తంతువులకు సమవాయముతో ఉంటుంది. పటము అవయవి కావున అవయవములైన తంతువులలో సమవాయముతో ఉంటుంది. చివరికి చెప్పేది అవే చెబుతున్నాడు. అవయవములు కలిగినది అవయవి, అందులో ఉండేటువంటి దారములన్నీ సమాన గుణములు కలిగినటువంటివి. అవి వివిధ రకములైనటువంటి వస్తువులు అనగా దారాలు. వివిధ రకములైనటువంటి దారాలన్నీ కూడా కలిసినవి. అవన్నీ సమమైనటువంటివి కాదు, కానీ అసమమైనటువంటివే ఒక వస్తువు తయారు కావడానికి పనికొచ్చింది అని చెబుతున్నాడు. అది చివరికి దానికి మనకు ఏమిటనో కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం అట్లా అనమాట. ఒక వస్తువు తయారు కావాలి. ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడంటే ఒక వస్తువు తయారు చేయాలండి అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడనమాట? ఈ మనిషిని తయారు చేయాలనుకున్నాడు. అనుకొని ఏం చేసేసాడు? పంచభూతాలు ఒకదానికి సంబంధం ఉంది. దేనికి గాలి వాయువు అగ్ని ఇట్లా ఈ విధంగా రకరకాలైనటువంటి అవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని వాడు ఏం చేశాడు? ఇవన్నీ అసమవాయమే కదా, సమానంగా లేవు కదా. వీటన్నిటితోటి నేను మనిషిని తయారు చేయాలని అనుకున్నాడు ఆ పరమాత్మ. అనుకొని ఏం చేశాడనమాట? ఒకదానిలో నుంచి ఒకదానిలో పుట్టించుకుంటూ వచ్చాడు. ఆకాశాత్ వాయురగ్ని అగ్నిరాపో పృథివీ ఇట్లా వరుసగా 5 పంచభూతాలు ఒకదాన్ని పుట్టించుకొని తయారు చేస్తున్నాడు. ఆ భూమి వచ్చేసింది. ఆ భూమిలో నుంచి ఏమొచ్చినాయి అనమాట? తినడానికి తిండి వచ్చింది. ఆ తిండిని తిన్నాడు. తర్వాత అక్కడి నుంచి వరుసగా ఈ విధంగా వచ్చాడు. చివరికి మన దానిలో మంత్రాలు చెబుతున్నాడు. వచ్చిన తర్వాత వీడిని ఏం చేశాడనంటే భిన్న భిన్న వస్తువులన్నీ అసెంబుల్ చేశాడు వీడు. ఆ పరమాత్మ భిన్న భిన్న వస్తువుల్ని కలిపాడు. ఏమిటనంటే భిన్న భిన్న వస్తువులు అంటే ఏమిటంటే ఆకాశము ఉంది,
ఆకాశం అనేటువంటి వస్తువుని ఒక పరమాత్మ కాబట్టి ఒక చెవు తయారు చేశాడు. ఒక బొమ్మ తయారు చేస్తున్నాడు అనుకోండి, మట్టి బొమ్మ. వాడు ఏం చేస్తాడంటే చెవులు తయారు చేసి కళ్ళు అట్ట అసెంబుల్ చేసి పారేస్తుంటాడు, ఏదో చెక్క బొమ్మ కానీ ఏదన్నా. ఆయన ఏం చేశాడనమాట, ఆకాశాన్ని చెవు చేసేసాడు, అగ్నేమో కళ్ళం చేసేసాడు, భూమినేమో నాసిక చేసేసాడు, నీళ్ళనేమో నాలుగు చేసేసాడు. ఇవన్నీ చేసేసి ఏం చేసాడంటే అట్ట చేసి ఇట్లా చేసి మొత్తం మీద ఇక మొత్తం బిగించేసేసాడు. ఈ ముక్కలు రకరకాల ముక్కలను బిగించేశాడు. బిగించేసేసి ఏమన్నాడు అనమాట, మనిషి అని పేరు పెట్టేశాడు. వీడు మనిషి అని పేరు పెట్టేశాడు ఆ పరమాత్మ. ఏంటి మనిషి అని, మనిషిని పేరు పెట్టేసేసి ఏం చేశాడు, మరి వీడు నడవాలిగా, మరి బొమ్మ తయారైంది, బొమ్మ తయారైంది కాబట్టి నడవాలి కదా. ఏం చేశాడు, తనే పోయి కూర్చున్నాడు లోపల, తనే పోయి కూర్చున్నాడు. అంటే కారణం ఎవరో, ఈ బొమ్మ తయారు చేయడానికి కారణం ఎవరో వాడే పోయి కూర్చున్నాడు లోపల. వాడే పోయి కూర్చొని లోపల ఏం చేస్తున్నాడు తెలిసిన, వస్తువులన్నీ తనవే కదా, వస్తువులన్నీ తనవే కదా. కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, నాలుగుతో రుచి చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కాళ్ళతోటి నడుస్తున్నాడు, పోతున్నాడు. ఈ విధంగా చేస్తూనే ఉన్నాడు. తనే ఒక బొమ్మ తయారు చేసుకొని చివరికి తనే దూరాడు. తనే దూరి మొత్తం మీద మొత్తం జరుగుతున్నాడు. ఆ శరీరం ఏమిటి లోపల ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ బొమ్మకి ప్రాణం వచ్చేసింది. ఈ బొమ్మ ఎవరంటే లోపల కూర్చున్నాడుగా అయ్యవారు, కాబట్టి ఈ శరీరం పరమాత్మ శరీరము. ఈ పరమాత్మ శరీరము ఇది. మరి ఒక్కొక్క అవయవం చూసుకుంటుంటే ఏంటి, సమానమైన అవయవాలు అన్ని అన్ని కాళ్లే తెచ్చి పెట్టుకున్నాడు అనుకుందాం బొమ్మ తయారు చేసుకోవడానికి. వాడు ఈ బొమ్మ ఎట్ట అవుతుంది? అందుకే నేను అసమానమైనటువంటి కొన్ని తీసుకొచ్చి పెట్టాలి, తీసుకొచ్చి పెట్టి కలపాలి, అప్పుడు వస్తువు తయారైపోతుంది. అక్కడ తీసుకుపోయినాడు మనల్ని, ఇంతటికి తయారు చేసి మనల్ని ఎక్కడ తీసుకుపోయినాడయా, అంత దూరం తయారు చేసి తీసుకెళ్లి లోపల కూర్చున్నాడు. లోపల కూర్చొని ఏం చేశాడంటే ఇంకా కుమ్మరివాడిగా ఒక వేషం వేస్తాడు. వేసి ఏం చేస్తాడు అనమాట, కుండలన్నీ రకరకాలు తయారు చేశాడు. గోల్డ్ స్మిత్ గా ఒకసారి వేషం వేస్తాడు. వీడే ఈ మనిషి ఇన్ని రకాలన్నమాట, రకరకాల వస్తువులు చేస్తుంటాడు. పెద్ద ఇంజనీర్ గా ఉంటాడు, కార్లను సృష్టిస్తాడు, విమానాలను సృష్టిస్తాడు, ర్యాకెట్లను సృష్టిస్తాడు. ఈ చేస్తున్నది ఎవరు, ఆ పరమాత్మ చేసేది. ఆ ర్యాకెట్ పైకి పంపిస్తున్నాడు, ఆ గ్రహం ఇదంతా ఇది ఎవరు చేస్తుంది, ఇది ఈయనే ఇక చేసేది, పైకి మనిషి. ఇప్పుడు ఇదంతా మనకు చూస్తుంటే టెక్నాలజీ ఇదంతా కనుక చూస్తుంటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది అనమాట. ఏమిటనమాట, ఆ పరమాత్మ ఒక్కొక్క శరీరంలో చేరి చూసుకొని నేను ఒక్కొక్క వేషం వేస్తున్నాను, నా ఇష్టం వచ్చి నేను ఒక్కోసారి ఆయనకి కోరిక పుడుతుంటుంది అంటుంటారు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగరాలని అనుకున్నట్ట అనుకొని వెంటనే ఒక విమానాన్ని తయారు చేసేట. ఇట్లా ఈ విధంగా మనం చేస్తుంటారు. కాబట్టి ఇదంతా ఉండి ఉండి చివరికి మళ్ళీ అక్కడ తీసుకుపోతాడు. అందుకని ఏం చెప్పాడనమాట, నిత్య జీవితంలో ఒక వస్తువుల్ని ఉపమానంగా తీసుకొని మనకు అర్థం కావడం కోసం, ఇదిగో పటం, వస్త్రం, ఇదిగో కుండ, ఇట్లా తయారవుతుంది చూసుకో. కుండ తయారు కావాలంటే మట్టి తెచ్చో బాగానే ఉంది, మట్టికి పగ్గానికి ఏం సంబంధం అంటే అసలు మట్టికి పగ్గానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు లేదు. కానీ పగ్గం లేని ఇది కాదు, దానికి దీనికి సంబంధం లేదు కదా. పగ్గం ఎక్కడ తీసుకోవాలి, వస్త్రం దగ్గర తీసుకోవాలి. ఆ వస్త్రం దగ్గర మరి మట్టి ఎక్కడ తీసుకోవాలి, ఆ చక్రం దగ్గర తీసుకోవాలి. అక్కడ తీసిపోయి అక్కడ కూడా ఏంటి అనమాట, చక్రం ఒక్కటే తెచ్చామనుకో తయారు చేయండి, ఎట్ట చేస్తాడు? చక్రానికి మట్టికి వేరు భిన్నమైనటువంటి లక్షణాలు. చక్రం ఏంటి, అక్కడ తిప్పటానికి ఉండేటు చక్రం మనకు వస్తుంటుంది. ఆ చక్రం ఎట్ట తయారు చేసాడు, ఒక చెక్కతోటి ఏవో తయారు చేశాడు, ఒక చక్రం వాడు తయారు చేసుకున్నాడు వాడు.
ఈ చక్రం ఏమిటి? ఒక వస్తువు ప్రత్యేకమైన వస్తువు, ఈ మట్టి ప్రత్యేకమైన వస్తువు. ఈ రెండింటికి ఒకదానికి సంబంధం లేదు, కానీ ఈ రెండింటిని అసమవాయం కాబట్టి రెండింటిని కలిపేశాడు. రెండింటిని కలిపేసేసి వస్తువు తయారు చేసేసాడు. అట్లనే పంచభూతాలు, అగ్ని ఉంది, అగ్నికి నీళ్ళకి ఏం సంబంధం? అగ్ని నీళ్ళు ఇద్దరు శత్రువులు. అసలు నీళ్ళు అంటే భయం, వీడికి సత్య భయం. ఎవరికి? అగ్నికి. అంటే అర్థమైంది కదా. అది మరి అగ్ని ఉదిగే కళ్ళు, అగ్నేమో కళ్ళైనవి, నాలుకేమో ఇది జలమేమో నాలుకైంది. మనకి ఇంద్రియాలు దీనిలో చెప్పుకున్నాం కాదు. కాబట్టి ఈ అసమవాయమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి ఒక ఒక వస్తువు తయారు చేస్తూ ఉంటుంటాడు. ఇది ఈ విచిత్రమైనటువంటి విశేషమైనటువంటివి అర్థం చేసుకోండి అని చెప్పేది పరమాత్మ యొక్క సృష్టి చెప్పడం కోసం ఈ విధంగా చెబుతున్నాడు అని చెబుతూ, ఇంకా విశేషంగా ఏంటంటే ఇక్కడ ఆ తంతువులు దీని గురించి చెబుతూ, తంతువులలో సమవాయ సంబంధముతో ఉంటాయి. అంతే. తంతు రూపము గుణము కావున తంతువులలో సమవాయముతో ఉంటాయి. పటము అవయవి కావున అవయవములైన తంతువులలో సమవాయముతో ఉండదు. కారణమైన తంతు రూపము మరియు దాని కార్యమైన పట రూపమునకు సమవాయి కారణము పటము. ఒకే చోట తంతువులలో సమవాయముతో ఉండును. వాటన్నిటికీ సమవాయం ఉన్నది. దారాలు, ఆ దారాలన్నీ కూడా భిన్న భిన్నమైన దారాలతోటి ఉండి ఇక్కడ సమవాయంతో ఉంటాయి అని చెబుతున్నాడు. ఇట్లా ఈ విధంగా చెబుతూ దీనిలో కూడా ఈ విశేషమైనటువంటిది అసమవాయి కారణము అనేటువంటి ఒకటి చెబుతున్నాడు. రూపాదులకు అవయవ గుణములైన రూపాదులు రెండవ లక్షణము అని అసమవాయి కారణానికి వచ్చి ఇప్పుడు వివరిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ కారణం విషయంలో మనల్ని ఇంకా దూరం తీసుకొని వెళుతున్నాడు. మనల్ని ఇక్కడ ఏమిటంటే విశేషమైనటువంటి దాన్ని చెబుతున్నది. తత్ ఉభయ భిన్నం కారణం నిమిత్త కారణం యథా తురీవేమాధికం పటస్య. సమవాయు కారణం, అసవాయు కారణం, వీటికన్నా ఇతరములైన కారణములన్నీ ఆ కార్యమును నిమిత్త కారణములు. ఒక నిమిత్తము వలన కారణములు. ఈ సృష్టి అంతా కూడా ఒక నిమిత్తము వలన సృష్టించాడు ఆయన. ఎందుకు సృష్టించాడు? వీళ్ళ కర్మఫలాలన్నీ ఉన్నాయి, వాళ్ళు అనుభవించాలి, ఆ కారణం వలన సృష్టించాడు. ఇది లోపల అర్థం. ఒక కారణం అన్నమాట. ఆ కార్యమును నిమిత్త కారణం. ప్రతి కార్యం యొక్క కారణ సామగ్రిలో ఒకటి సమవాయము, మరొకటి అసమవాయము, ఇట్లా ఉంటాయి. అనగా అర్థం ఏమిటనమాట? మట్టి కుండ తయారు కావాలంటే పక్కం వేరు, ఇది కుండ తయారు కావాలంటే చక్రం వేరు, దండం వేరు. చక్రము, దండము వేరు, మట్టి, మూడు భిన్న భిన్నమైనటువంటివి. ఈ భిన్న భిన్నమైనటువంటి వాటిని తీసుకొచ్చి అసమవాయమైనటువంటి వాడు చేసి చివరికి ఏం చేస్తాడు? వాటిని కలిపి సమవాయం చేసేసాడు, ఒక వస్తువు తయారు చేసేసాడు. అట్లా భిన్న భిన్నం, ఒకదానికి సంబంధం లేదు. అంతే కదా. చక్రము, దండం అంటే కర్ర, వాడు కర్ర పట్టుకుని గిర్రని తిప్పుతుంటుంటాడు. చక్రం, మట్టి, ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా వాడు నా చేత కాదండి అంటాడు. ఈ మూడు ఎలా ఉంటే, మూడు గుణాలు వేరు. మట్టి గుణం వేరు, చక్రం గుణం వేరు, కర్ర గుణం వేరు. చూసారు మరి. ఈ అసమవాయమైనటువంటి వస్తువులను చేసి దగ్గర తీసుకొచ్చి ఒక చోట వాటితోటి ఒక వస్తువును తయారు చేసి, ఆ తయారు చేసిన వాడు కారణము, ఆ వస్తువు తయారు అదే కార్యం. అదే పరమేశ్వరుని యొక్క సృష్టి అని చెబుతున్నాడు. కాబట్టి పరమేశ్వరుడు సృష్టి చేయాలి అని అంటే, వస్తువులన్నీ తయారు చేయాలంటే ఆయన మట్టి లాంటి, అంటే కుమ్మరివాడు మట్టి తెచ్చుకుంటాడు. అట్లనే ఈయనకి మట్టి ఏందో తెలిసిన మీకు, ఇంత క్రితమే పాత వాళ్ళైతే చెప్పు, ఈయనకి మట్టి ఏందో తెలిసిన. కుమ్మరివాడికి అయితే మట్టి తెచ్చుకుంటాడు. ఈయన మట్టి ఏందో తెలిసిన, ఎవరు? పరమాత్మకి మట్టి ఏమిటిది? త్రిగుణాత్మక మాయ. రైట్, గుడ్. అది త్రిగుణాత్మక మాయ, అది మట్టి. ఆయనకి మట్టి కనుక ఉందంటే కుమ్మరివాడు ఎన్ని రకాలు చేస్తాడో చెప్పలేం, ఎన్ని రూపాలు చేస్తాడో చెప్పలేం. అట్లనే ఈ త్రిగుణాత్మక మాయతోటి సృష్టించి ఆ త్రిగుణాత్మక మాయలను తాను ప్రవేశించాడు. అట్లనే మనల్ని సృష్టించి ఒక బొమ్మ తయారు చేసి
ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ ఇంద్రియాలు తయారు చేసి లోపల దూరాడు. అనగా అర్థం ఏమిటి? ఈ శరీరం అంతా త్రిగుణాత్మకము. ఈ త్రిగుణాత్మకంలో లోపల కూర్చున్నాడు. ఆ త్రిగుణాత్మకం అనేటువంటిది శాశ్వతమా అనేటువంటి దానికి ప్రశ్న వేస్తే అది శాశ్వతం కాదు. ఇక్కడే మనకి అద్వైతులకి విశిష్టాద్వైతులకి తేడా వచ్చింది. ఈ త్రిగుణాత్మకమైనటువంటిది సాంఖ్యం. మహర్షి కపిలాచార్య శంకరులు ఏమన్నాడంటే ఇది శాశ్వతం కాదు, నిత్యం కాదు, కాబట్టి ఈ మాయను పక్కన పెట్టేసేద్దాము, అద్వైతము అని ఆయన చెప్పారు. వైష్ణవులు ఏం చెప్పారు? శంకరులు ఏదైతే పక్కన పెట్టేశారో ఇది ఈ మాయని, ఈ త్రిగుణాత్మకాన్ని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని అద్వైతం అనే పదానికి ముందు విశిష్ట తగిలించారు. ఇది తేడా, ఏం లేదు. శంకరులు ఏదైతే వద్దన్నాడో వాళ్ళు అది తీసుకున్నారండి, ఇది అర్థం. వీళ్ళ దగ్గర పోట్లాట అదే. శంకరులు ఏమంటారంటే పరమాత్మ శివ కేశవ అంతా ఒకటేనయ్యా, ఏమి లేదు. విష్ణు సహస్రనామాల్లో కూడా శివ ఉందండి, రామాయణంలో కూడా రామచంద్రమూర్తిని శివుడిగా చూశారండి అని అద్వైతులు చెబుతారు. మనకు వచ్చి రామాయణం చెప్పుకుంటున్నాం కదా, దానిలో వచ్చాడు కదా, గోదావరి నుంచి వచ్చేటప్పుడు ఆయన స్నానం చేసి వచ్చేటప్పుడు పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరు అనే విధంగా అద్వైతం చెబుతారు. శంకరులు చెప్పారు. శంకరులు అట్లని వైష్ణవానికి సంబంధించిన స్తుతులు రాశాడు, అన్ని రాశాడు. భేదం అనేటువంటిది లేదయ్యా, శివకేశవ అభేదము అని చెప్పేశాడు. వీళ్ళు ఏం చేశారు? నువ్వు అభేదం అని చెబుతావా, నువ్వు చెప్పిన దానికి మేము వ్యతిరేకం, మేము ఆపోజిట్ పార్టీ పెట్టుకుంటామని నువ్వు శివ కాదన్నావు కాబట్టి శివని తీసుకున్నావు కదా, శివకేశవ అభేదం అన్నావు కదా, అభేదం అంటే ఒకటి కదా, మేము భేదం చెప్పేస్తున్నాం అన్నాడు. ఆయన ఏది చెబుతాడో వీడు ఆపోజిట్. అది ఆయన అభేదం చెబితే శంకరులు, వీళ్ళు భేదం చెబుతారు. శివుడు వేరు, కేశవుడు వేరు. మా విష్ణు అంటే ఏమనుకున్నావు? నీ శివుడు అంటే ఏమిటి? శివుడు అంటే అర్థం ఏంటి? ఓ ఏముంది, చిన్న అర్థమే, ఏదో సామాన్యమైన అర్థం. మా విష్ణు అంటే ఏంటో తెలిసిన, సర్వం వ్యాప్నోతి ఇది విష్ణు, అంతటా నిండి ఉన్నాడు. మీ శివుడేమో శుభము ఇచ్చువాడు, ఇంతేగయ్యా, ఏముంది చూసుకో. మా విష్ణువు ఎంత గొప్పవాడు. మీ శివుడు ఆఫ్టర్ ఆల్ చిన్న శివుడు, ఏముందండి. మా విష్ణువు చూసుకో, డ్రెస్సు చూసుకో ఎట్లా ఉంటుందో డ్రెస్సు. మీ శివుడు చూసుకో, కట్టుకోవడానికి అసలు బట్టలు కూడా లేవు అసలు. ఆయన ఎప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి వాడిని కూడా పట్టుకొని వెంట వాడితే ఏమవుతాం, నీ గతి కూడా అంతేరా అంటాడు వాడు. ఆయన దరిద్రుడు శివుడు, నువ్వు వాడిని పట్టుకొని తిరుగుతున్నావు కాబట్టి నీకు కూడా దరిద్రం పడుతుందని అంటారు వాళ్ళు. ఎంతటి తేడాతోటి ఉన్నదంటే భయంకరమైన తేడాతోటి ఉంది. తిక్కన మహాకవి వచ్చేటప్పటికి అట్ట కొట్టుకుంటున్నారు. కంచిలో 2 పార్టీలు పెట్టుకున్నారు. కంచిలో 2 పార్టీలు ఉన్నాయి అంటే అర్థమైపోయింటుంది మీకు. అందుకని ఇదంతా కొట్టుకోవాకంటారని ఆ తిక్కన మహాకవి ఏం చేశాడంటే శివకేశవ అభేదం, హరి హర, హరి విష్ణువు, హర శివుడు, వీళ్ళిద్దరు అభేదం అని హరిహరనాథ దేవుడు అనేటువంటి ఆయన కొత్తగా సృష్టించాడు. ఆయన తిక్కన మహాకవి సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడంటే ఆ దేవుడికి తాను రచించినటువంటి భారతాన్ని అంకితం చేసేసాడు. అక్కడి నుంచి అద్వైతం విజృంభించింది. అప్పటిదాకా 400 సంవత్సరాల దాకా ఈ అద్వైతం, శంకరుల వారి యొక్క అద్వైతం కొట్టుకుంటూనే ఉన్నది, వీళ్ళతో పోట్లాటతోనే ఉన్నది. అట్టబొట్టు కనపడడానికి నిలువు పట్టడానికి పోయి ఇంటికి పోయి స్నానం చేస్తాడు. అంటే అట్టబొట్టు ఆయన కనపడ్డాడంటే శ్మశానంలో ఉన్నటువంటి కనపడ్డాడు, నాకు ఎంత అశుభం అయిపోయింది అని పోయి ఇంటికి పోయి స్నానం చేస్తాడు, నిలువు పట్టాయని. అంతటి పరిస్థితి దాకా అక్కడ కొట్టుకుంటున్నారు అప్పటిదా కాలం. శంకరుల బాబుని చాలా పెట్టినా ఈ విధంగా ఇట్లా 2 పార్టీలు ఏర్పడ్డాయి. తిక్కన మహాకవి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఏం చేశారనంటే అభేదంలోకి దిగి క్రమక్రమంగా కొట్టుకోవటం మానేశారు.
ఎవరి పార్టీ వాడిదిరా అనుకున్నారు చివరికి. ఎవరి పార్టీ వాళ్ళదిరా అని అనుకొని చివరికి కొన్ని దేవాలయాలు ఉన్నాయి అనుకో, నేను కొన్ని పంచుకుంటా, నువ్వు కొన్ని పంచుకోరా, ఎందుకురా మన ఇద్దరు కొట్టుకోవటం, తిరుపతి నేను పంచుకుంటున్నాలే అన్నాడు. తిరుపతి అసలు ఏమిటి? వెంకట ఈశ్వర, వెంకట ఈశ్వర. ఎక్కడన్నా వైష్ణవం ఉందేమో చూడండి. ఈశ్వర శబ్దం పుల్లింగ శబ్దం ఈశ్వర. వెంకట అంటే పాపంలో హరించువాడు అని అర్థం. ఆ మాటకు అర్థం వెంకట అంటే పాపంలో హరించువాడు, ఈశ్వర శివుడు. వెంకట ప్లస్ ఈశ్వర వెంకటేశ్వర. శివుడు అక్కడ ఉంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది, ఈ పదం? అది పుల్లింగం. వెంకట ఈశ్వర వెంకటేశ్వర. తర్వాత స్వామి చేసేసారు. అక్కడ ఏమిటి చేస్తున్నది అని అంటే, శివుడికి ఆరాధన చేస్తుంటారు, రోజు శివాభిషేకం చేస్తుంటారు. ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ అనుకుంటారు అటబొట్లు పెడితే ఎట్టానని దేవుడికి నిలువు బొట్లు పెట్టారు. నిలువు బొట్లు పెట్టారు. నిలువు బొట్లు ఏంటి? వైష్ణవుడు. అప్పుడు మా దేవుడు అని అన్నారు. అద్వైతులు ఏమంటారు? నువ్వు మా దేవుడు ఎవరగా మేము మాకేమీ భేదమే లేదండి, నువ్వు నిలువు బొట్లైనా అడ్డబొట్లైనా కానీ మాకు అద్వైతం, మేము పరమాత్మ అనేటువంటి వాడు ఒకడేను. మేము శివుడి దగ్గరికి పోతాము, అటు పోతాం ఇటు పోతాం, అందరికీ ఎవరికి నమ శివాయ అంటాం, ఆయన దగ్గర పోయి ఈయన దగ్గర వచ్చి నమో నారాయణ అంటాం, మాకేం ఇబ్బంది లేదండి అని అంటారు అద్వైతులు. అదే పరమాత్మ, అదే వేదం చెప్పినటువంటిదండి, శంకరులు చెప్పినటువంటిది అదేనండి అని అంటారు. అట్లా అనమాట. కాబట్టి వెంకటేశ్వర శివుడిని రోజు వచ్చేది మనం. వెంకట ఈశ్వర వెంకటేశ్వర గుణసంధి అనమాట. ఆ గుణ మనకి కౌముదిలో వస్తుంది. అట్లా అనమాట. సరే అట్లా అని ఈ సందర్భంలో మనం చెప్పుకున్నాం అనమాట. ఇంత దూరం తీసుకుపోయినాం అట్లా. కానీ ఈ విధంగా దీంట్లో సమవాయి కారణము అసమవాయి కారణము వీటికి అన్నిటి కూడా ఇతరములైన కారణములన్నీ ఆ కార్యములకు నిమిత్త కారణములు. ఏమైనా నిమిత్తం ఒక కారణం అనేటువంటిది ఉన్నదండి. ప్రతి కార్యము యొక్క కారణ సామగ్రులు ఒకటి సమవాయం అసమవాయం ఈ విధంగా ఉంటున్నాయి. ఒక నిమిత్త కారణము అని చెబుతున్నాడు. నిమిత్తం అంటే ఒక హేతు, ఒక వాళ్ళ వలన ఏర్పడుతూ ఉన్నాయి అని అర్థం చెబుతున్నాం. అని చెప్పినప్పుడు పటమునకు సమవాయి కారణం తంతువులు అని చెబుతున్నాం. అసమవాయి కారణము తంతు సంయోగము. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయమే వివరంగా చెప్పుకున్నాడు. ఇది చెప్పుకున్న తర్వాత ఇక విశేషం ఏం చెబుతున్నాడంటే, తత్ ఏతత్ త్రివిధ కారణం వచ్చే యత్ అసాధారణ కారణం తదేవ కరణం. పై మూడు విధములైన కారణాల్లో ఏదో ఒకటి కార్యోత్పత్తికి కావలసిన వ్యాపారము గల అసాధారణ కారణము, అదే కారణము. అసాధారణ కారణము. కరణము ఒక పని చేయుచు తద్వారా కార్యమును పుట్టించునని భావము. కరణము అనేటువంటి మాటకు అర్థం ఇక్కడ బాగా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ఒక్కటే ఏమిటంటే, కరణము అనే పదం ఎవరికి చెందుతుంటుంది అని అంటే పరమాత్మకు చెందుతుంటుంది. అది కార్యము అనే పదము వస్తువుకి చెందుతుంటుంది, వస్తువుకి చెందుతుంటుంది అనమాట. అంటే కరణము అంటే పరమాత్మ కార్యములు చేస్తుంటాడు. కార్యాలు చేసేది ఎవరు? పరమాత్మ చేస్తుంటాడు కార్యాలు. ఆ కార్యములు వస్తువులు. ఆ చేసే ఆయన కారణం ఎవరు? ఆ పరమాత్మ. ఇట్లా చెబుతున్నాడు. ఇంకొక వివరం చెబుతున్నాడు. దీనికి ఒక ఉదాహరణ. దండము చక్రము. దండం అంటే కర్ర, చక్రం. ఇది కుమ్మరివాడికి చక్రం ఉండాలి, ఒక కర్ర ఉండాలి. ఏం చేస్తాడనమాట? ఆ గిరగిర తిప్పేస్తాడు. ఆ చక్ర గిరగిరా గిరగిరా తిరుగుతుంటుంటుంది. ఆ తిరుగుతుంటుంటుంది. ఇక్కడ ఏమిటంటే త్రిప్పుతూ తద్వారా ఘటమును తయారు చేస్తాడు. ఇప్పుడు చక్రం గిరగిరా తిరుగుతూ ఉన్నది. ఆ గిరగిరా తిరుగుతూ ఉన్నది, దాని ద్వారా అని చెప్పబడినవి వ్యాపారములు. అనగా కర్రతోటి ఇలా అలా తిప్పేసినప్పుడు గిరగిరా గిరగిరా తిరుగుతుంటుంది, కొండ తయారై వస్తుంటుంది. ఇక్కడ అది విశేషం.
చెబుతున్నది. చక్ర భ్రమణము. చక్రము భ్రమణము అంటే గిరగిరా తిరగటం. చక్రం గిరగిరా తిరుగుతూ ఉన్నది. దాని ద్వారా ఒక వ్యాపారం ఏర్పడ్డది. ఇక్కడ జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకుంటే, ఆ చక్రాన్ని తిప్పలేదు అనుకోండి వాడు. చక్రాన్ని తిప్పలేదు. చక్రాన్ని తిప్పడానికి వాడు ఏం చేస్తాడంటే చేతితో ఇట్టండో వాడు కర్ర ఒకటి ఉంటుంది వాడి దగ్గర. ఆ కర్ర ఒకటి ఉండి దాంతో అలా పెట్టి ఒకసారి అలా అలా అంటాడు. వేసేటప్పటికి ఆ స్పీడ్కి అది గిరగిరగిర తిరుగుతుంటుంది. ఇక్కడ జరుగుతున్న వ్యాపారం అది. అంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం అది. దాని వలన ఆ గుండ్రంగా చక్ర భ్రమణం వలన అప్పుడు మనకు ఆకారం మట్టి నుంచి ఒక ఆకారం కనపడుతూ ఉంటుంది. మనం ఒకసారి కనుక మనం జాగ్రత్తగా కనిపెడితే అక్కడక్కడ సినిమాల్లో చూపిస్తుంటారు. మనం సినిమాల దాకా ఎందుకు అసలు మనం జనరల్ గా చూస్తుంటే సహజంగా పల్లెటూరు వాతావరణం ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళు ప్రత్యేకంగా ఈ కొండలు చేసేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఒక చోట ఉంటారు. వాళ్ళు అక్కడ నేను చూశాను అనమాట. దానిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొండల్ని కాల్చాలి కదా, కాల్చడానికి ఏం చేస్తారంటే ఈ తుమ్మ చెట్లను కొట్టుకొని వస్తారు. తుమ్మ చెట్లు ఆ కొట్టుకొచ్చి తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఎండుతాయి, బాగా ఎండుతాయి అనమాట. ఇప్పుడు ఈ కుండ తయారు చేస్తాడు కదా, పచ్చి కుండ కదా ఇది. ఈ కుండని ఈ కుండలన్నిటినీ అంటే మట్టి పాత్రలన్నిటినీ ఒక ఒక గుట్ట వేస్తాడు. జాగ్రత్తగా భలే పెట్టేస్తాడు. మరి ఒక్కోదాని పగిలితే మరి వాడు చేసినది వృధా అయిపోతుంటుంది. దాని మీద బాగా ఎండిపోతుంది ఈ కంప. ఈ కంపకు నిప్పులో పెడతాడు. అంత క్రితం ఎలా ఉన్నదంటే కుండ నల్లంగా ఉంది, మట్టి నల్లంగా ఉంటుంది కదా, నల్లంగా ఉంది. ఈ కాలి ఇది కాస్త దాని రూపం మారిపోయింది. అంత క్రితం మట్టి కుండ ఉంది కదా, పెద్ద మన టంగ కొడుతున్న పెద్ద మోగదు అది. కాలిందిగా బాగా. కాలిన తర్వాత అప్పుడు వేళ్లతోటి ఇట్లా పుట్టి చూస్తుంటారు, మన పల్లెటూళ్ళు చూస్తే తెలుస్తుంది. ఓటికుండ మట్టి కుండ అనేటువంటి మాటలు ఉన్నాయి. అదే అది అంతా ఓటికుండరా అని అంటుంటారు. ఇది ఒకదాళ్ళు మీరు ఉపయోగించారు లేదు, ఓటికుండకి అది చెబుతుంటారు. అట్లానే సామాన్యంగా ఆ, ఈ నీళ్లు ఆ, వేసి పరీక్ష చేస్తూ ఉంటారు. నీళ్ళు వేసి పరీక్ష ఉందా లేదా? చేస్తుంటారు. ఎక్కడన్నా నీళ్ళు ఉన్నాయా ఏంటో తెలియదు. అదే విధంగా కాల్ చేస్తాడు. ఆ కాల్ చేసేటప్పటికి దాని రంగు మారిపోతుంది. రంగు మారిపోతే కొత్త రంగు వస్తుంది. ఆ విషయం కూడా వస్తుంది తర్వాత. అంటే రూపం మారిపోతుంది. ఎట్లా ఈ విధంగా అనమాట అలా చేసేది. కాబట్టి ఇక్కడ చెబుతున్నది ఏంటంటే చక్ర భ్రమణము. ఈ చక్ర భ్రమణం ద్వారా ఈ వ్యాపారము, ఈ చక్ర భ్రమణం అనేటువంటిది వ్యాపారము. ఈ చక్ర భ్రమణం అనేటువంటి ఒక వ్యాపారం చేయాలి. వీడు ఈ 3 పట్టుకొచ్చాడండి, ఆ మట్టి అవి ఇవి అన్ని పట్టుకొచ్చాడండి. పట్టుకొచ్చిన తర్వాత వ్యాపారం చేయాలి. వ్యాపారం అంటే ఒక పని కార్యక్రమం చేయాలి. ఈ వ్యాపారం అనేటువంటి పదాన్ని మామూలు బిజినెస్ కింద ఇంగ్లీష్ ఉపయోగించకూడదు. ఇది ఒక్కోసారి ఏవయ్యా నీ వ్యాపారం ఏమిటో చెప్పవయ్యా అంటే నేను సాఫ్ట్వేర్ నండి అంటాడు. ఇప్పుడు అర్థమైందిగా. అది అది. ఇక్కడ వ్యాపారం అంటే షాప్ పెట్టుకొని అమ్ముకోవడం, డబ్బులు సంపాదించుకోవడం కాదు. ఇక్కడ వ్యాపారం అనేది మనకు అర్థం. కాబట్టి ఇక్కడ ఈ వ్యాపారం అనేది చేసేస్తున్నాడు వీడు. వీడి ఉద్యోగం ఇది. ఈ ఉద్యోగం వీడు కొండలు చేయడం ఉద్యోగం అనమాట ఇది. దీన్ని ఆ చక్ర భ్రమణం అనేది అదే వ్యాపారం ఇది. కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నది, ఆ భ్రమణం వలన కార్యం ఒక వస్తువు పుట్టింది అని చెబుతున్నాడు. ఇక్కడ ఎంత పని జాగ్రత్తగా ఆలోచించండి. కేవలం మట్టి ఉంది, కుండ కాదు. సరే మట్టి ఉంది, నీళ్లు అన్ని నీళ్లు ఉన్నాయి, దాన్ని కలపడానికి చక్రం అన్నీ ఉన్నాయి, మనిషి లేడు. వస్తువు తయారవుతుందా? కాదు. వీటిల్లో ఏది లోపిస్తున్నా అవుతుందా? ఏమి లోపించినా వస్తువు తయారు కాదు. ఇవన్నీ ఉంటేనే తయారవుతా, లేకపోతే కాదు. పరమాత్మ ఒక్కడే నేను సృష్టించాలని అనుకుంటే అవుతుందా? త్రిగుణాత్మకమైన ప్రకృతిని తీసుకున్నాడు, ముద్ద చేశాడు, ఏమిటి తయారు చేసి దానిలో తానే దూరాడు. అట్లా అనమాట. ఇది సృష్టి రహస్యం చెప్పడానికి ఇది చెబుతున్నాడు.
కార్యకారణం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కార్యకారణములు ఈ రెండు వలనే సృష్టి అంతా వస్తున్నది. ఈ సృష్టి వస్తున్నది నిమిత్త కారణము. సృష్టి చేయాలనేటువంటి నిమిత్తము ఒక హేతు ఉన్నది, అందుకు చేశాడు. ఎంతో మంది కర్మలు అనుభవించవలసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు అనుభవించాలి కాబట్టి సృష్టి చేయటం మొదలుపెట్టాడు ఆయన. ఆ సృష్టి చేస్తున్నాడు అనమాట, అది నిమిత్త కారణం అట్లా అనమాట. ఈ విధంగా కార్యం ఒకటి తయారవుతుంది, కుండ తయారైందండి. కార్యోత్పత్తికి కావాల్సిన కారణములు, ఆయా ప్రత్యేక కార్యములకు కావాల్సిన అసాధారణ కారణములు, ఏది వ్యాపారం కలదో అదంతా కారణము. దానికి అసాధారణమైన వస్తువులు తీసుకొచ్చిపెట్టి అన్ని తయారు చేసేస్తాడు. ఇక విశేషం ఏమిటంటే తత్ర ప్రత్యక్ష జ్ఞాన కరణం ప్రత్యక్షం, ఇంకా దాంట్లోకి వస్తున్నాడు. ప్రత్యక్షం, ఇది అసలు పరిచ్ఛేదం పేరు ప్రత్యక్ష పరిచ్ఛేదం. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాడండి మన ఈ పరిచ్ఛేదాన్ని రావటానికి. ప్రత్యక్ష పరిచ్ఛేదం. ప్రత్యక్ష అనే మాటను విడగొట్టండి, మీ గ్రామర్ వచ్చు కదా. ప్రత్యక్ష ప్రతి ప్లస్ అక్ష, ప్రతి ప్లస్ అక్ష, కరెక్ట్. ప్రత్యక్ష ఎణాదేశ సంధి, ఎణాదేశ ఇకో ఎణచి కోగుదలు వస్తుంది అనమాట. అనగా అక్ష అనేటువంటి దాన్ని అక్షి శబ్దం నుంచి వచ్చింది, కన్ను. ప్రతి అక్షి, ప్రతి వస్తువును ఈ అక్షి చూస్తూ ఉంటుంది. ప్రత్యక్షము మన కంటితోటి సాక్షాత్తుగా చూస్తుంటుంటే ప్రత్యక్షం. నేను ప్రత్యక్షంగా చూశానండి, అది ఒకటి తంతుంటే నేను చూశానండి. ఎవరండి ప్రత్యక్ష సాక్షి? రండి చెప్పండి. ప్రత్యక్ష సాక్షి అంటే ఏమిటనమాట? 100% అర్థం అనమాట. కంటికి పూర్తిగా కనబడుతున్నది, ఇది 100% కరెక్ట్ గా, అది ప్రత్యక్షము. మనకు ప్రత్యక్ష దైవము ఎవరు? సూర్యుడు. కనబడుతున్న దైవమే సూర్యుడు. ఎవరు? గురువు గారు. అది రైట్. సరే, అట్లానే సరే అనుకోండి. ప్రత్యక్ష దైవము సూర్యుడు. ఇప్పుడు అంటారు చాలా మంది, ఏమంటారు దేవుడు ఎక్కడున్నాడా ఎక్కడ లేడా అంటే, ఏమిటా రోజు చూస్తున్నావు కదా దేవుణ్ణి? నేను రోజు చూస్తున్నాను. అవును, మరి దేవుడు లేకపోతే నువ్వు కారు ఇంత దూరం పగటిపూట ఎట్లా నడుపుకొని వచ్చావు? దేవుడు లేడా? అదేంటి, నేను నడిపాను కదా. అవునే, నువ్వే నడిపేసరికి బాగానే ఉంది. లైట్లు వేసుకున్నావా? ఎందుకు లైట్లు ఎందుకు వేసుకోవటం? పగటిపూట నడపడానికి, కారు నడపడానికి దండగా అంటాడు. పైగా వాడు చూసుకోండి ఎంతసేపు ప్రశ్న వేస్తే సూర్యుడు అని చెబుతాడేవాడు, వాడు చెప్పడు. పైగా ఏంటంటే పగటిపూట లైట్లు వేసుకుంటే దండకాయ బలవాడివే, నువ్వు కూడా వేసుకున్నట్టు నడుపుతున్నావా అని అంటాడు. పైగా నేను వేసుకున్నాయా? సరే, పగటిపూట అంటున్నావు, నడుపుతున్నావు కదా, మరి కళ్ళు పనిచేస్తేనే కదా నడిపేది అని అంటాడు. ఎన్నిటికి చెప్పినా కానీ మూలం ఎంత దూరం తీసుకుపోయినా కానీ అసలు అన్వేషణ ఏదైనా చేద్దాం, ఏదో అంటున్నాడే, ఏదో ఉందే విశేషణం అనేటువంటిది వీడికి బుద్ధి పోయిందా? అందుకని ఆ బుద్ధిని మొట్టమొదటిలో చెప్పాడు అనమాట. ఏమిటో స్మృతి, అనుభవము, దాంతో చెప్పుకుంటూ వచ్చాడు. అదనమాట, ఇవి ఉండాలి వాడికి. అప్పుడు వాడికి నేను సూర్యుడి వలనరా ఇంత లాభం పొందుతున్నాడు. రాత్రిపూట నడపాలంటేనేమో బ్యాటరీ అయిపోతుంది, డబ్బులు అయిపోతాయి. రాత్రిపూట నడపాలంటే పగటిపూట చూసుకొని నాకు డబ్బులు మిగులుతున్నాయి, కొద్దిగా జాగ్రత్తగా నడుపుతున్నాడు రా, నాకు డబ్బులు కూడా ఆదా చేస్తున్నాడే సూర్య భగవానుడు. ఇంత విశేషం. అది ప్రత్యక్ష సాక్షి. ఎట్లా అనమాట ఇది? అలా అనమాట. ఇట్లా తత్ర ప్రత్యక్ష జ్ఞానకరణం ప్రత్యక్షం, మన కంటికి కనబడేట పై 4 ప్రమాణములలో ప్రత్యక్ష జ్ఞానములకు కరణమైనది ప్రత్యక్ష ప్రమాణము. ప్రత్యక్షమని జ్ఞానమునకు కరణమునకు ఒకే పేరు. జ్ఞానమునకు కరణమునకు ఒకే పేరు ప్రత్యక్షము. ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్ష కరణం. ప్రత్యక్ష కరణం మనకు కనబడుతున్నాడు ఆకాశంలో. కరణం అనేటువంటి పదాన్ని మనము ఈశ్వరుడికి పెట్టేశాం. కరణం ఆయన అనమాట, చేసేటువంటి వాడు. ఇది అనమాట. ఏం చెప్పి ఇంద్రియార్థ సన్నికర్షజన్యమో జ్ఞానం ప్రత్యక్షం.
ఇంద్రియార్థ సన్నికర్ష జన్యం జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియములకు వాటి విషయములైన అర్థములకు ఏర్పడిన సంబంధముతో కలుగు జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానము. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రేపుడు నుంచి బాగా విశేషంగా ఇంకా సులభంగా అర్థమవుతుంది. మన ఇంద్రియాలు వస్తాయి. మన ఇంద్రియములు ప్రత్యక్ష జ్ఞానం ఎలా పట్టుకుంటున్నాయో తెలుస్తుంటుంది. ప్రత్యక్ష జ్ఞానం. నాలుక ఉప్పు తక్కువైందండి, మళ్ళీ ఉప్పు ఎక్కువైందండి, నువ్వు ఎట్ట చెబుతున్నావు? కాబట్టి ఉప్పు తక్కువైందా, వెయ్యి, కాసేపు ఒక చెంచా వెయ్యి. ఇప్పుడు నీకు ప్రత్యక్ష జ్ఞానం ఏమిటనమాట? నాలుక ఇచ్చిందా లేదా? నాలుక నువ్వు చూడకుండా, టేస్ట్ ఏమి చూడకుండా, ఇవన్నీ టేస్ట్ చూడకుండా ఎలా చెబుతావు నువ్వు ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైందని? కాబట్టి టేస్ట్ చేసేసావు. ఆ టేస్ట్ ఏంది అని చెప్పేసి నాలుగు చెప్పేసింది, నా ఎక్కువైంది, నాకు కాస్త కారం పై. అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృదంగమయ. శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. కట్టేసేస్తున్నా, కట్టేసే.